నేను పోస్ట్ గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. చెప్పండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు లలిత. ఎప్పటిలాగే మీకోసం మంచి వర్క్‌షాప్‌తో ముందుకొచ్చేసాము. మీకందరికీ తెలుసు కదండీ! మన ఫ్రీ గురుకుల్ ఎప్పుడు గూడా 10 అడుగులు ముందుగానే ఉంటుంది. మీకు ఏ పండగైనా సరే బిఫోర్‌గానే మంచి వర్క్‌షాప్స్ కూడా మీకోసం ప్రొవైడ్ చేస్తాము. లాస్ట్ వీకెండ్ అంతా కూడా ఈ శ్రావణ మాసానికి స్పెషల్ రిలేటెడ్ మంచి వర్క్‌షాప్స్ అయితే మీకందరికీ ఇచ్చామండి. అలాగే నెక్స్ట్ అప్‌కమింగ్‌లో మనకు రాబోయే మంచి ఫెస్టివల్స్ ఆడవాళ్ళకి అందరికీ చాలా ఇష్టమైన ఫెస్టివల్ రక్షాబంధన్ అండి. రక్షాబంధన్ కోసం మా తరపు నుంచి ఏదైనా చిరుకానుక ఇవ్వాలనుకున్నాము. అందుకే కస్టమైజ్డ్ హ్యాండ్‌మేడ్ రాఖీ లాంటి మంచి వర్క్‌షాప్ తీసుకొచ్చామండి. ఒక 4 టైప్స్ వరకు మేడం నేర్పిస్తారు. చాలా మందికి మెటీరియల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీరైతే ఏం వరీ అవ్వద్దు. మనకి స్టెప్ బై స్టెప్ అయితే మేడం క్లియర్‌గా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మనకి వీడియో అంతా గూడా ఇది రికార్డింగ్ గూడా ఉంటుంది. మనకి మండే కల్లా అప్డేట్ చేస్తామండి. అందరూ గూడా చెక్ చేస్తూ ఇది మనకి ఫ్రీ వర్క్‌షాప్ కాబట్టి మీరెప్పుడైనా చూసి చేయొచ్చండి. మన దగ్గర ఉన్న ఐటెమ్స్‌తోనే మనం చక్కగా తయారు చేసుకోవచ్చు రాఖీస్ అన్నీ కూడాన. ఎప్పుడు గూడా కొని కాకుండా కొన్ని సార్లు తయారు చేసి మనమే రాఖీ కడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా! సో, అలాంటి మంచి వర్క్‌షాపే ఈరోజు తీసుకొచ్చేసాము. అండ్ దాంతో పాటు మనకి ఈరోజు ఈవినింగ్ ఇంకో వర్క్‌షాప్ ఉంది. ఈసారి వర్క్‌షాప్ చాలా స్పెషల్ అండి. మనకి రాఖీ అంటే మెయిన్‌గా కావాల్సిందేంటి? రాఖీ కావాలి. ఇంకొకటి వాళ్ళకి తినిపించడానికి స్వీట్ కావాలి. ఇంకొకటి రాఖీ పెడతాము అండ్ స్వీట్ పెడతాము. నెక్స్ట్ రిటర్న్‌లో మనం ఒక గిఫ్ట్ గూడా తీసుకెళ్ళాలి కదా! అంటే మనకి అమౌంట్ అయితే వస్తుంది కదా! దాన్ని తీసుకోడానికి ఒక స్పెషల్‌గా ఒక వాలెట్ కూడా తయారు చేస్తున్నామండి. ఒక పోట్లీ బ్యాగ్ అండ్ ఇంకో బ్యాగ్ కూడా తీసుకురావడం జరిగింది. ఆ బ్యాగ్‌లో అమౌంట్ కూడా పెట్టడానికి మంచి వర్క్‌షాప్ కూడా తీసుకొచ్చేసాము. ఈరోజు ఈవినింగ్ వచ్చేసరికి 5 పీఎంకి మంచిగా స్వీట్ అనేది చాక్లెట్స్ తయారు చేసే విధంగా మంచి వర్క్‌షాప్ ఉంది. చాలా బావుంటుంది. రాఖీతో పాటు హోమ్‌మేడ్ చాక్లెట్ కూడా తయారు చేసి మనం వాళ్ళకి సర్ప్రైజ్ చేద్దాము. అండ్ రేపొచ్చేసరికి 11 ఏఎంకి అందరూ గూడా ఒక బ్యాగ్స్ వర్క్‌షాప్ ఉందండి. పోట్లీ బ్యాగ్ నేర్పిస్తారు. ఏదైనా గిఫ్ట్ దాంట్లో పెట్టుకోవడానికి గానీ, లేదంటే అమౌంట్ పెట్టడానికి గానీ, రిటర్న్ గిఫ్ట్స్ గానీ అండ్ చాలా పెద్ద బ్యాగ్ లాంటిది కూడా ఉందండి. దానికి కూడా రిజిస్టర్ చేసుకోండి. మన దగ్గర సీట్స్ కూడా ఇంకా కొన్ని మాత్రమే ఉన్నాయి. తొందరగా ఎన్రోల్ చేసేసుకోండి. అండ్ అందరూ వెయిట్ చేస్తున్నారా ఆల్ ఇన్ వన్ పోస్టర్ కోసం? చాలా బేగా చెప్తాను. ప్రెజెంట్ అయితే అన్ని క్లాసెస్ మీకోసం తెలిసినవే. న్యూ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో దాని కోసం ముందు నేనైతే చూపిస్తాను. ఓకే. అందరికి కనిపిస్తుందా? నాకు ప్రెజెంట్ అందరిది మ్యూట్ పెట్టాను కాబట్టి మీరు మాట్లాడాలనుకునేవన్నీ గూడా రియాక్షన్స్ ద్వారా ఇవ్వండి. మనకి రియాక్షన్స్ ఉన్నాయి కదా! సింబల్స్ అవిని. సింబల్స్ ద్వారా ప్రెజెంట్ చేయండి. అందరికి కనిపిస్తుందా అండి? కనిపిస్తే ఒక థంబ్. ఓకే. థాంక్ యూ. చూడండి మనకి సెప్టెంబర్ మంత్ 2026 ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్ తరపు నుంచి మంచి ఆన్‌లైన్ క్లాసెస్ కూడా రిలీజ్ చేసేసాము. హెల్త్ రిలేటెడ్ మనకి చాలా క్లాసెసే ఉన్నాయి. దాంట్లో కొత్తగా మనకి యాడ్ అయింది చూడండి పతాంజలి యోగా సూత్రాలు. చాలా మంది పతాంజలి ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేస్తారు కదా! దాంట్లో యోగా సూత్రాలు ఏ విధంగా ఉంటుందని చెప్పేసి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా నేర్చుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ మన ఆరోగ్యం మన చేతుల్లో అనేది అడ్వాన్స్‌లో తీసుకురావడం జరిగింది. ముందంతా బేసిక్‌లో ఉన్నది ఇప్పుడు అడ్వాన్స్ కూడా తీసుకొచ్చేసామండి. అండ్ నెక్స్ట్ జెండర్ స్కిల్స్‌లో చూసారా? మనకి ఇందాకన్నారు కదండీ! కౌ బేస్డ్ ప్రొడక్ట్స్ పైన చాలా యూజ్ అయిందని. గో ఆధారిత సహజ ఉత్పత్తితో తయారీ. అంటే మనకి పూజకి సంబంధించినవన్నీ కూడా నేచురల్‌గా మనం తయారు చేయొచ్చండి. అది ఇంటికి కూడా చాలా మంచిది. హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. అండ్ నెక్స్ట్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ అయితే మనం కాంపిటేటివ్ ప్రిపేర్ అయినా అవ్వకపోయినా సరే ఖచ్చితంగా నేర్చుకోవాలండి. ఎందుకంటే బేసిక్ నాలెడ్జ్ అయితే మనకు తెలిసుండాలి. రేపు పొద్దున పిల్లలు మనల్ని ఏదైనా అడిగితే వెంటనే క్విక్‌గా మనం ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. దానికోసం అయితే మనం నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ మోటివేషనల్ టాక్స్ చూడండి. ఫ్రీ గురుకుల్ మోటివేషనల్ టాక్స్, ఇన్‌స్పిరేషన్ త్రూ బుక్స్ లాంటి మంచి ఫ్రీగా మీకివ్వడం జరిగింది. మైండ్ సెట్ మంత్ర మన మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలన్నది ఉంది. అండ్ చూసారా గోల్డెన్ ఇయర్స్ ఎమోషనల్ వెల్‌నెస్ అండ్ హ్యాపీ లివింగ్ 50+ ఇయర్స్ తర్వాత. ఎవరైతే 50+
సీఎస్ట్ వాళ్ళుంటారో వాళ్ళందరికీ ఒక గోల్డెన్ లైఫ్ అండి. వాళ్ళకి మనం స్పెషల్‌గా ఒక వెల్‌నెస్ క్లాస్ లాంటిది ప్రొవైడ్ చేయాలి. అది మన ఫ్రీ గురుకుల తరపు నుంచి రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆర్ట్స్ క్లాసెస్ అండి. చాలా మందయితే చాలా ప్రెజెంట్ చేస్తున్నారు. ఇంతకు ముందయితే బయటికెళ్ళి పర్చేస్ చేసేవారు. ఇప్పుడేంటంటే బ్యాగ్స్ ఏం చేయాలన్నా సరే ఇంట్లోనే కుట్టేస్తున్నారు. ఇప్పుడు రాఖీస్ అన్నీ గూడా రెజిన్‌తో తయారు చేసేస్తున్నారు. టెక్స్చర్ ఆర్ట్ మన వాల్‌పై మంచి డిజైన్స్ క్రియేట్ చేస్తున్నారు. అండ్ క్రియేటివ్ పంచ్ నీడిల్ ఆర్ట్. ఫ్లవర్స్ అండ్ యానిమల్స్. అంటే ఒక పంచ్ నీడిల్‌తో ఇలాగా మనం ప్రెస్ చేస్తూ ఏదైనా ఫ్లవర్స్ కానీ, యానిమల్స్ కానీ వేయొచ్చండి. చాలా ట్రెండీగా ఉంటుంది. అది ఎక్కడ చూసినానా. అండ్ తంజావూరు పెయింటింగ్ అయితే మీకు అందరికీ తెలిసిందే కదండీ! చాలా బావుంటుంది. కర్ణాటక సంగీతం అందరికీ కూడా ఒక్క మంత్ జాయిన్ అయితే ప్రతి మంత్ రెగ్యులర్‌గా జాయిన్ అవుతూ ఉంటారు. అంత బాగా చెప్తారండి. అంటే పిచ్ వై పెయింటింగ్ ఇప్పటివరకు బేసిక్ అయింది కదా! ఇప్పుడు అడ్వాన్స్ క్లాస్ కూడా మీకోసం తీసుకురావడం జరిగింది. చాలా బావుంటుందండి. అండ్ బ్రూచ్ వర్క్. అంటే చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ ఉంటాయి కదా! ముందే ప్యాచ్ వర్క్స్ లాంటివి రెడీ చేసుకొని మనం శారీస్ మీద గాని, బ్లౌజ్ మీద గాని డిజైన్ చేసుకోవచ్చు. మళ్ళీ అవి రిమూవబుల్ చేసుకొని వేరే దాని మీద కూడా మనం పెట్టుకోవచ్చండి. చాలా బావుంటుంది. అండ్ పైప్ క్లీనర్‌తోని మీరు లాస్ట్ వీకెండ్ చూసారు కదా! ఒక మంచి లోటస్ ఫ్లవర్ తీసుకొచ్చాము చెన్నెలితోని. అది ఈ క్లాసే అండి. పైప్ క్లీనర్, చెన్నెలి ఫ్లవర్స్, యానిమల్స్ అండ్ స్టాకింగ్ ఫ్లవర్స్ అయితే చెప్తారు. అండ్ క్రోషియా గూడా ఉంది. అడ్వాన్స్‌లో గూడా తీసుకురావడం జరిగిందండి. స్కల్ప్చర్ పెయింటింగ్ రష్యాకెళ్ళి మనం నేర్చుకోనవసరం లేదు. ఇంట్లోనే ఉంటే మనం నీట్‌గా తయారు చేసుకోవచ్చు. అండ్ టై అండ్ డై అయితే మన ఓల్డ్ క్లోత్స్‌ని న్యూ క్లోత్స్ కింద మళ్ళీ రీక్రియేట్ చేయొచ్చండి. పెయింటింగ్‌లో మళ్ళీ వన్ మోర్ క్లాస్ అయితే వచ్చేసిందండి. అదే ఆయిల్ పెయింటింగ్. ఇది కిడ్స్‌కి ఉంది. అడల్ట్స్‌కి కూడా ఉందండి. ఆయిల్ పెయింటింగ్ అయితే ఒకసారి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ అయితే ఫ్యాషన్ అండి. అందరూ గూడా చాలా మంచిగా టైలరింగ్ అయితే నేర్చుకున్నారు. మీ అందరి కోసం శారీ ప్లీటింగ్ అవి గూడా అడ్వాన్స్‌డ్‌గా తీసుకొచ్చేసాము. అండ్ చాలా మందికి పెద్దవాళ్ళ శారీస్ అయితే ఇష్టం ఉంటాయి కదా! దాన్ని ఓల్డ్ శారీస్‌ని మళ్ళీ న్యూగా ట్రెండీగా డ్రెసెస్‌ని ఎలాగా రీక్రియేట్ చేయాలనేది క్లాస్ అయితే ఉందండి. మోడర్న్ అండ్ డిజైనర్ బ్లౌజెస్ అండి. న్యూ క్లాస్ చూడండి వన్ మోర్ న్యూ క్లాస్ వచ్చేసింది. బ్లౌజెస్ అన్నీ కూడా డిఫరెంట్ ప్యాటర్న్‌లో గూడా మనం తయారు చేసుకోవచ్చు. లేడీస్ టైలరింగ్ అడ్వాన్స్‌డ్ కూడా ఉంది. అండ్ ఎవరైతే ఇదే ఫస్ట్ క్లాస్ లేడీస్ టైలరింగ్ నేర్చుకోవడం అన్న వాళ్ళకి బిగినర్ ఫ్రెండ్లీగా మంచి క్లాస్ అయితే గూడా ఉందండి. సిల్క్ థ్రెడ్ అండ్ కుందన్ జ్యువెలరీ అండి. బ్యాంగిల్సే కాకుండా ఎయిర్ యాక్సెసరీస్ కానీ, మనకి జ్యువెలరీ గానీ ఏదైనా సరే తయారు చేసుకోవచ్చు. మేడం అయితే పిన్ టు పిన్ నోట్స్‌తో సహా మీకిస్తారు. ఎప్పటికైనా సరే మనకి హెల్ప్‌ఫుల్ అవుతుందండి. దాంట్లో శ్రావణ మాసం కాబట్టి తాంబూలాలు అవి ఇచ్చినప్పుడు బ్యాంగిల్స్ కానీ, హెయిర్ పిన్ గాని అలా రిటర్న్ గిఫ్ట్ కింద గూడా ఇవ్వచ్చు. చాలా బావుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి కొన్ని జ్యువెలరీ కూడా మనం కట్టుతీగ లాంటివి గాని, ఫ్యాషన్ బీడ్స్ జ్యువెలరీ గాని అవన్నీ గూడా మనం దీంట్లో తయారు చేసుకోవచ్చండి. అండ్ రెడీమేడ్ క్రోషియా శారీ టాజిల్స్ అండ్ బోర్డర్స్. అంటే శారీ టాజిల్స్ ఉంటాయి కదా! అవన్నీ గూడా సిల్క్ థ్రెడ్‌తోనే కాకుండా క్రోషియాతో గూడా మనం తయారు చేసుకోవచ్చు. చాలా ఎలిగెంట్ లుక్ అయితే మనకందరికి రీక్రియేట్ చేస్తుందండి. అండ్ నెక్స్ట్ ఫుడ్ క్లాసెస్ చూడండి. న్యూ క్లాస్ వచ్చేసింది. 1 డేలోనే రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అయిపోతాయి. అంత బావుంటుంది. వాఫిల్ మేకింగ్ అండ్ డెలిషియస్ టిప్స్ అండి. మనకి వాఫిల్స్ అన్నీ కూడా బాగా బయట బెల్జియం వాఫిల్ గాని, ట్రిపుల్ చాక్లేట్ వాఫిల్ గాని బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా! అవన్నీ కూడా ఇంట్లోనే ఉంటూ మనం నీట్‌గా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇమ్యూనిటీ బూస్టర్ సూప్స్ అండ్ స్నాక్స్ అండి. మన బాడీలో ఇమ్యూనిటీ కూడా పెరగడానికి మంచి సూప్స్ అండ్ స్నాక్స్ నేర్పిస్తారు. బేకింగ్ అడ్వాన్స్ కూడా ఉందండి మనకి. నెక్స్ట్ ప్రెజెంట్ మైదా లేకుండా నాన్స్, రోటీస్ రెస్టారెంట్ స్టైల్‌లో కర్రీస్ ఏ విధంగా చేస్తారో నేర్పిస్తారు. అండ్ డెలిషియస్ ఆయిల్ ఫ్రీ రెసిపీస్ చాలా ఇంపార్టెంట్ క్లాస్ పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడానా. ఆయిల్ లేకుండానా మంచిగా రెసిపీస్ అయితే నేర్పిస్తారు. అండ్ నార్త్ సైడ్ పరాటాస్, కాకరాస్, టెప్లాస్ లాంటి మంచి ఫుడ్ అయితే ఉందండి. అండ్ న్యూట్రిస్ అండ్ డెలిషియస్ లడ్డూస్ అండ్ చాట్ మేకింగ్ ఇది కంప్లీట్‌లీ కూడా చాలా హైజీన్‌గా ఉంటుంది. అంటే ఎక్కువ షుగర్ అది కలుపుతారని అనుకోవద్దు. చాలా హెల్తీ వెర్షన్‌లో చెప్పడం జరుగుతుందండి. పిజ్జా, బర్గర్, శాండ్విచ్ మేకింగ్ చాలా ఇష్టమైన క్లాస్ అందరికీ కూడానా. మనకి బయటికెళ్ళి ఒక పిజ్జా కాస్ట్ ఖర్చు పెట్టే బదులు 1 మంత్‌లోనే ఫుల్‌గా కోర్స్ నేర్చుకోవచ్చండి. అలాంటిది 1 మంత్‌లో ఎన్ని టైప్స్ అయితే నేర్పిస్తారో చూడండి. అండ్ ఓన్లీ పన్నీర్‌ని యూజ్ చేస్తూ, సోయా చంక్స్‌ని యూజ్ చేస్తూ, మకానాని యూజ్ చేస్తూ హెల్తీ ఫుడ్ అయితే మనకు నేర్పిస్తారు. చంద్రికగా చాలా బావుంటుంది. అండ్ చిల్డ్రన్స్‌కి ఎప్పుడు గూడా ఒకలా కాకుండా రొటీన్‌గా కాకుండా డిఫరెంట్‌గా ఫుడ్ తయారు చేయాలి కదా! అందుకే హెల్తీ ఫుడ్ ఫర్ చిల్డ్రన్ గూడా తీసుకొచ్చేసాము. అండ్ తాతల కాలం పంటతో అసలైన వంటలు, నేటి తరానికి ఆరోగ్య వరాలు.
చూడండి ఓల్డ్ ఫుడ్ స్టైల్ అంతా మళ్ళీ ఇప్పుడు ఎంత ట్రెండ్ అవుతుందో, అంటే హెల్తీగా ఉండాలి అంటే మెడిసిన్ యూజ్ చేయకూడదు. వాళ్ళు ఏ విధంగా పండిస్తున్నారో ఆ పంటతోనే మనకి ఆహారం తీసుకునే విధంగా ఉండాలండి. అండ్ నెక్స్ట్ కుకీస్ అండ్ మఫిన్స్ ఇప్పటివరకు బేసిక్ ఉండేది. ఇప్పుడు అడ్వాన్స్ క్లాస్ కూడా తీసుకురావడం జరిగింది. డిజర్ట్ టైప్స్ న్యూయార్క్ స్టైల్ కుకీస్ కూడా ఉందండి. అంటే న్యూయార్క్ ఎళ్ళకుండా ఇక్కడే మనకి మంచిగా ఆ ఫుడ్ అంతా కూడా మనకు నేర్పిస్తారు. అండ్ నెక్స్ట్ స్టూడెంట్స్ కానీ, ఎల్డర్స్ కానీ ఎవరికైనా సరే కంప్యూటర్ స్కిల్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలండి. అది మనకి పిల్లలకి చెప్పడానికైనా సరే హెల్ప్‌ఫుల్ అవుతుంది. బేసిక్ కంప్యూటర్స్ అండ్ ఎంఎస్ ఆఫీస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తూ వెబ్ డిజైనింగ్ విత్ హెచ్‌టీఎంఎల్5 వరకు చెప్తారండి. మనకి ఎక్సెల్‌లో అడ్వాన్స్ ఉంటుంది. అండ్ ఎవరైతే ఇంటర్వ్యూస్‌ని స్క్రాచ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్‌ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుందండి. అండ్ ఎవరికైనా బిజినెస్ పెట్టాలి అని ఐడియా ఉంటే బూస్ట్ యువర్ లోకల్ బిజినెస్ లాంటిది మనకి క్లాస్ ఉంది. ఏ విధంగా సేల్ చేయాలి? గూగుల్‌లో గాని, పింట్రెస్ట్‌లో గాని ఫోటోస్ పెడుతూ ఉంటారు కదా! ఏ విధంగా అకౌంట్ క్రియేషన్స్ చేయాలో అవన్నీ నేర్పిస్తారండి. అండ్ ఎవరైతే యూట్యూబ్ ఛానెల్ అవి గూడా క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి యూట్యూబ్ ఫుల్ కోర్స్ లాంటివి ఉన్నాయి. పైథాన్ ప్రోగ్రామింగ్ కూడా మంచి క్లాస్ తీసుకురావడం జరిగిందండి. అండ్ ఇందాక అడిగారు కదండీ! మనకి 2 యానిమేషన్ ఆ క్లాసే కాకుండా ఇంకా కావాలి అని జెప్పేసి చూడండి హౌ టు యూజ్ ఏఐ టూల్స్ ఇన్ డైలీ లైఫ్ క్లాస్ అయితే ఉంది. 9 పీఎంకి ఉందండి. అదే టైమింగ్ కూడా ఉంది. యూజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ థంబ్‌నెయిల్స్ అయితే ప్రెజెంట్ చాలా ట్రెండ్ అండి. థంబ్‌నెయిల్స్, పోస్టర్స్ డిజైన్ చేయడానికి క్యాన్వా నుంచి కూడా యూజ్ చేయొచ్చు. 9 పీఎంకి ఉంది. అండ్ నెక్స్ట్ బ్యూటీ అండి. మనకి ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, స్కిన్ బ్రైట్‌గా ఉండాలి, హెయిర్ అనేది లెంతీగా ఉండాలి. అది మెయిన్ అండి. దానికోసం అయితే చూడండి అడ్వాన్స్డ్ సోప్స్, షాంపూస్, హెయిర్ ఆయిల్ మేకింగ్ తీసుకొచ్చాము. అండ్ ఇప్పటి వరకు నార్మల్ సోప్స్ యూజ్ చేశారు. అంటే మెల్ట్ అండ్ పోర్ చేశారు కదా! ఇప్పటి నుంచి కోల్డ్ ప్రెస్డ్ సోప్స్ అండ్ సిగ్నెట్ సోప్స్ అండి కొత్త క్లాస్ వచ్చింది. ఈ సోప్స్ ఏంటంటే లాంగ్ స్టే ఉంటాయి. అంటే మనం బయట కొనుక్కున్న సోపులైతే ఎక్కువ రోజులుంటాయి. తయారు చేసినవయితే కొన్ని రోజులుంటాయని ఉంటుంది కదా! ఇలా కోల్డ్ ప్రెస్డ్ సోప్స్ అయితే ఎక్కువ రోజులు గూడా రావడం జరుగుతుందండి. న్యూ క్లాస్ వచ్చింది. అండ్ హెర్బల్ టు ప్రీమియం అంటే నేచురల్ నుంచి ప్రీమియం హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ కూడా తీసుకొచ్చాము. కండిషనర్స్, హెయిర్ మాయిశ్చరైజర్, హెయిర్ సీరమ్ ఇవే చాలా కాస్ట్ అండి. అలాంటిది మనం బయట పర్చేస్ చేయకుండా ఇవి ఇక్కడ నేర్చుకుంటే మనకి చాలా హెల్ప్‌ఫుల్ కూడా అవుతుంది. అదో న్యూ క్లాస్ అండి. మేకప్ అండ్ హెయిర్ స్టైల్ అండి. మన అందాన్ని మనమే కదా చాలా ఇంక్రీజ్ చేసుకోవాలి. దానికోసం తీసుకోవాలి. అండ్ ప్రీమియం ప్లాంట్ బేస్డ్ బ్యూటీ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. అంటే ఓన్లీ ప్లాంట్ బేస్డ్‌తో మాత్రమే తయారు చేసినవి సోప్స్ కానీ, క్రీమ్స్ కానీ, షాంపూస్ కానీ ఉన్నాయండి. బ్యూటీషియన్ కోర్స్ గాని అండ్ బేసిక్ షాంపూస్ ఉన్నాయి. ఫేషియల్ అండ్ ఫేస్ ప్యాక్స్ అండ్ మెహందీ అనేది అడ్వాన్స్‌లో కూడా తీసుకురావడం జరిగింది. అండ్ ఈ మంత్ అందరూ కూడా కంపల్సరీగా ఈ క్లాస్ అయితే తీసుకుంటారు. స్పిరిచ్యువల్ క్లాసెస్. వాల్మీకి రామాయణం గాని, అన్నమాచార్య కీర్తనలు చూడండి ఎన్ని టైమింగ్స్ ఉన్నాయో. అసలు 11 ఏఎం, 12 పీఎం, 2 పీఎం, 7 పీఎం మీరంతా వదలట్లేదు. అందుకే క్లాస్ టైమింగ్స్ కూడా ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాము. స్తోత్రాలు గూడా ఫ్రీ క్లాసెసే ఎక్కువున్నాయి ఇవన్నీ గూడాన. ఇవే కదండీ మన ఫ్రీ గురుకులకి ఎప్పుడు గూడా మీరు తరలించిస్తున్న చిరుకానుక లాంటిది. అండ్ భగవద్గీత శ్లోకాలు గాని, మహాభారతం గాని, లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం అండ్ సంప్రదాయ విజ్ఞానం, ధ్యానం అలాంటి మంచి క్లాసెస్ అయితే ఉన్నాయండి. అండ్ వాటితో పాటు పిల్లలందరికీ గూడా మోర్ థాన్ 60 క్లాసెస్ అయితే ఉన్నాయి. వాళ్ళు ఏ టైంలో ఫ్రీగా ఉంటారో ఆ టైంలోనే తీసుకురావడం జరిగిందండి. సో, ఇలాంటి మంచి క్లాసెస్ అయితే అందరూ గూడా చూసారు కదా! మనకి 25థ్ నుంచి 31st వరకు రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. మండే నుంచి ఫ్రైడే వరకు క్లాసెస్ అండి. సాటర్‌డే, సండే టైంలో హాలిడే ఉంటుంది. ప్రతి క్లాసు కూడా మనకి సర్టిఫికేట్ ప్రొవైడ్ కూడా చేస్తూ ఉంటారు. అంటే మీరు నేర్చుకున్న దానికి ఏదైనా యూజ్ ఉండాలి కదా! సో, మీ యొక్క పెర్ఫార్మన్స్ బట్టి సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ ఉంటుందండి. అండ్ మనకి ప్రతి వీకెండ్ గూడా ఈ కోర్సెసే కాకుండా వీకెండ్‌లో గూడా వీకెండ్ క్లాసెస్ కూడా తీసుకురావడం జరిగింది. అవి వన్స్ ఈ క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ వీక్‌లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవ్రీ సాటర్‌డే మనకి మంచిగా వెబినార్ గూడా ఉంటుంది. ఈవినింగ్ 7 పీఎంకి అయితే మంచి వెబినార్ అండి. మన టీత్ అనేది హెల్తీగా ఉంచుకోవడానికి, ఆ గమ్స్ లాంటివి చాలా స్ట్రాంగ్‌గా ఉండడానికి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనేది మంచి వర్క్‌షాప్ అయితే, మంచి వెబినార్ అయితే మీకోసం తీసుకొచ్చేసాము. అండ్ కంప్లీట్‌గా రాఖీకి రిలేటెడ్ సంబంధించి 3 వర్క్‌షాప్స్ అయితే మీకు ఈరోజు అందించడం జరుగుతుంది. ఈరోజు రేపుల్లోని. సో, ఇలాంటి ఏ చిన్న అప్డేట్ ఉన్నా సరే ఫస్ట్ మీ దగ్గరికి రావాలి అంటే అందరూ గూడా మన ఫ్రీ గురుకుల్ పేజ్‌నయితే ఎన్రోల్ చేసుకోవాలి. దానికోసం నేనైతే ప్రతి లింక్స్‌ని కూడా నేను చార్ట్‌లో పెట్టడం జరిగింది. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. ఓకే. ఇంక క్లాస్‌లోకైతే వెళ్ళిపోదాము. చాలా మందితో మాట్లాడాలనుంది. క్లాస్ చెప్పుకుంటూ మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకే. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఆల్ బాగా విన్నారు. థాంక్ యూ. మీ వాల్యుబుల్ టైమ్ నాకు స్పెండ్ చేసినందుకు. వాసవి గారు హార్ట్‌లీ వెల్కమ్ ఫ్రమ్ ఫ్రీ గురుకుల్ మ్యామ్. హాయ్ లలిత గారు. గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ థ్యాంక్ మ్యామ్. యూ.
ఓకే. గుడ్ మార్నింగ్ అండి అందరికి. మ్యామ్ అందరిది మ్యూట్ పెట్టేశాను. బట్ అలా అయితే విష్ చేస్తున్నారు. ఓకే. 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 పెట్టేశారా? ఓకే. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఆ నేను ఎవరో మాక్సిమం కొంతమంది పీపుల్ కి మాత్రమే తెలుసుంటది అనుకుంటున్నాను, నా క్లాసెస్ జాయిన్ అయిన వాళ్ళకి. ఓకే. నా పేరు వచ్చేసి వాసవి అండి. ఫ్రీ గురుకుల్లో ఆల్మోస్ట్ ఇంకొక 2 months లో నాది 2 years జర్నీ కంప్లీట్ అవుతుంది. ఆ ఓకే. నేను ఏమేం క్లాసెస్ చెప్తానో తెలుసా అసలు ఫ్రీ గురుకుల్లో? తెలిసి చాలా మంది వరకు తెలియదు అనుకుంటా. అవునా? ఓకే. నేను వెడ్డింగ్ హూప్స్ చెప్తాను, ఫెల్ట్ టాయ్స్ చెప్తాను. ఆ ఓకే. మన వాళ్ళు మెసేజ్ చేసేస్తున్నారు చాట్ బాక్స్ లో. ఓకే. కాటన్ థ్రెడ్ బ్యాంగిల్స్ చెప్తాను, డ్రీమ్ క్యాచెస్ చెప్తాను. సో ఇవన్నీ నేనే హ్యాండిల్ చేస్తాను అనమాట. ఓకేనా? ఈ క్లాసెస్ అన్ని చెప్తాను. ఓకే. సో మీకు చూపిస్తాను కూడా నేను ఏం చెప్తాను. అసలు ఫెల్ట్ టాయ్స్ అంటే తెలుసా? వెడ్డింగ్ హూప్స్ కానీ ఫెల్ట్ టాయ్స్ కానీ ఎవరికైనా ఐడియా ఉందా? జాయిన్ అయిన వాళ్ళకి కాదు, అసలు జాయిన్ అవ్వని వాళ్ళకి ఇది ఒక క్లాస్ ఉంది ఎఫ్జీలో అని ఏమన్నా తెలుసా? సో చూడండి, పోస్టర్ చూడండి, చాలా ఉంటాయి క్లాసెస్. తెలియని క్లాసెస్ గూగుల్ చేయండి. సో మీకు అప్పుడు వాళ్ళు ఇమేజెస్ ఇస్తారు కదా, ఓకే ఇవా క్లాసెస్ అని ఒక ఐడియా వస్తుంది. ఓకే. సో నేను చూపిస్తాను. నెక్స్ట్ మంత్ వచ్చేటప్పటికి ఫెల్ట్ టాయ్స్ ఉందండి నా క్లాస్. ఓకే. సో ఇవండి ఫెల్ట్ టాయ్స్ అంటే. ఇది మనం దేంతో చేస్తాము అంటే, ఇది ఫెల్ట్ షీట్స్ అని దొరుకుతాయి. సో వాటితో మనము ఈ ఫెల్ట్ టాయ్స్ అనేవి చేస్తాం అన్నమాట. నెక్స్ట్ మంత్ 12కి ఉందండి క్లాస్. సో ఇదిగో ఎలిఫెంట్, రాకెట్, ఓకే, లెటర్స్, టోట్ బ్యాగ్ కీ చైన్, ఇవన్నీ క్లాస్ లో చెప్తాను. సన్, ఇది కూడా ఒక టోట్ బ్యాగ్ కీ చైన్, బటర్ఫ్లై. వీటితో పాటు మీకు డోర్ హ్యాంగర్ కూడా వస్తుంది. ఇది డోర్ హ్యాంగర్. ఓకే. సో ఇవన్నీ మీకు క్లాస్ లో వచ్చేస్తాయండి, ఇట్లా కీ చైన్స్. ఓకేనా? సో నెక్స్ట్ మంత్ 12 PM కి ఉంది ఈ క్లాస్. మీరు ఏదైనా మెసేజ్ చేయాలనుకుంటే చాట్ లో పెట్టండి. నెక్స్ట్ వెడ్డింగ్ హూప్స్ తెలుసా మీకు? వెడ్డింగ్ హూప్స్ ఎలా ఉంటాయో? ఇవి వెడ్డింగ్ హూప్స్. ఓకేనా? సో ఇలాగా వెడ్డింగ్ కి గిఫ్ట్ ఇవ్వడానికి యూస్ చేస్తాం అన్నమాట. ఫ్రేమ్స్ మీద చేస్తాము, ఎంబ్రాయిడరీ వర్క్, పెయింట్ అన్నీ ఉంటాయి. సో ఇలాగా ఒకటి క్రియేట్ చేసుకొని డెకార్ ఐటమ్, వాళ్ళ నేమ్స్ రాసి వాళ్ళ వెడ్డింగ్ డేట్ చేసి మనం గిఫ్టింగ్ కి ఇస్తాం అన్నమాట. ఓకేనా? సో పెళ్లిళ్ళ సీజన్ వచ్చినప్పుడు ఆ మనం ఏదో ఒకటి మనం కొనే కన్నా, సో ఇలాంటిది మనం వాళ్ళ నేమ్స్ తో క్రియేట్ చేసి ఇవ్వచ్చు అన్నమాట. ఓకేనా? సో ఈ క్లాసెస్ అండి, ఇవి మంత్ క్లాసెస్ అన్నమాట. కాటన్ థ్రెడ్ బ్యాంగిల్స్, డ్రీమ్ క్యాచెస్ వచ్చేటప్పటికి వీకెండ్ క్లాసెస్ లో వస్తాయి, కవర్ అవుతాయి అన్నమాట. సో ఈ క్లాసెస్ హ్యాండిల్ చేస్తాను. ఓకేనా? ఓకే. మ్మ్. ఇప్పుడు మనం రాఖీ ఎన్రోల్ చేసుకున్నాం కదా, సో రాఖీస్ చూసేద్దామా ఎలా చేయాలో? ఓకే. సో ఫస్ట్ రాఖీ అండి, ఇట్లాంటి తిన్ వైర్ దొరుకుతుంది మీకు, జ్యువెలరీ మేకింగ్ వైర్ అని దొరుకుతుంది. ఇంకొకటి ఫెల్ట్ టాయ్స్ తో రాఖీస్ కూడా చేయొచ్చు, చేసేసా ఇవి ఫెల్ట్ టాయ్స్ తో రాఖీస్ అన్నమాట. ఓకేనా? సో లయన్, స్పైడర్ మ్యాన్ పిల్లలకి ఎక్కువ ఇష్టం కదా, ఇవి ఫెల్ట్ రాఖీస్.
ఓకే. సో మీకు ఇలాంటి వైర్ ఒకటి దొరుకుతుంది, జ్యువెలరీ వైర్. ఓకేనా, ఎంత ఒక 0.3, 0.2 థిక్నెస్ ఉన్నదన్నమాట. ఓకేనా, సో ఇలాంటి వైర్ ఒకటి తీసుకోండి. మన దగ్గర బీడ్స్ ఏవైనా, మీ దగ్గర వైట్ కలర్ ఉన్న కలర్ఫుల్ బీడ్స్ ఏ ఉన్నా సరే తీసుకోండి. ఓకేనా, జస్ట్ బీడ్స్ ని ఇలాగ బీడ్స్ ని ఒక 10 కానీ అలాగా ఎక్కిచ్చేసేయండి. ఏదైనా కలర్ ఓకేనా. ఓకే, వీడియో స్ట్రక్ అవుతుంది చూడండి మ్యామ్. గైస్ అందరికి స్ట్రక్ అవుతుందా వీడియో? సర్కిల్ గా ఈ వైర్ ఎట్లా అంటే అలాగా మనకి. మ్యామ్ ఇప్పటి వరకు వీడియో స్ట్రక్ అయింది, ఒకసారి రిపీట్ ఓకే, ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు వస్తుంది మ్యామ్. ఓకే, ఇది మొత్తం స్ట్రక్ అయిందా? ముందు పార్ట్ ఇలా ఎక్స్టెండ్ ఆ పార్ట్. ఓకే, ఒక వైర్ తీసుకోండి. సో ఇలాగా బీట్ చేసేయండి రావాలన్నమాట. ఓకేనా, సర్కిల్ గా తీసుకొచ్చి జస్ట్ ఇది ఇలాగా ట్విస్ట్ చేసేసేయండి. ఓకే, సో దీన్ని రౌండ్ షేప్ గా తీసుకురండి. వస్తుందా, కట్ అవుతుందా? మళ్ళీ కట్ అయింది మ్యామ్, ఈ పార్ట్ కట్ అయింది. వీడియో ఒకసారి స్టక్ అయిపోతుంది మ్యామ్, ఒకసారి లీవ్ మళ్ళీ జాయిన్ అవుతారా మ్యామ్? ఒకసారి మ్యామ్ ఇప్పటి వరకు కంప్లీట్ గా స్టక్ అయింది, ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటారా నెట్వర్క్? ఒక్కసారి రీజాయిన్ అవ్వనా నేను మళ్ళీ? ఒకసారి మళ్ళీ రీజాయిన్ అవ్వండి మ్యామ్. ఓకే. ఓకే. ఓకే గైస్, చాలా మంది అంటున్నారు అన్మ్యూట్ చెయ్యండి, మేము క్వశ్చన్స్ అడగాలి కదా అంటున్నారు. ఇద్దామండి, ఎందుకంటే ఇది మనకి ఫ్రీ వర్క్ షాప్ కదా, చాలా ఎక్కువ మంది కూడా జాయిన్ అవుతూ ఉంటారు. నేనైతే అందరికీ ఇస్తాను. మేడం ఒక ఐటెం చేసిన తర్వాత అన్మ్యూట్ అలా ఇద్దాం, ఎందుకంటే కంప్లీట్ గా ఒకటైనా కంప్లీట్ అవ్వాలి కదా. జలజా గారు కంప్లీట్ అయిపోయింది అప్పుడే, చాలా స్పీడ్ గా ఉన్నారండి. వెరీ గుడ్, నైస్ అండి. వన్ మినిట్ అండి ప్లీజ్. మ్యామ్ అప్పుడే ఇప్పుడు వస్తుంది కదా, జలజా ఇక్కడ నాకి బాగానే కూడా వస్తుంది. చేస్తారు. వస్తుందా నాది? ఇప్పుడు కట్ అవుతుందా?
చెక్ చేస్తున్నాను. ఫైన్ మ్యామ్. బట్ ఒకసారి వీడియో ఫుల్ గా పెట్టండి, ఐ మీన్ హారిజంటల్ గా. ఎస్ ఎస్. ఓకేనా? ఓకే మ్యామ్. అందరికీ ఓకే కదా? రియాక్షన్స్ ద్వారా తెలియచేయండి. ఓకే మ్యామ్, ఫైన్ మ్యామ్. ఓకే. ఓకే, సో ట్విస్ట్ చేసేసి ఇలాగా బ్యాక్ కి అనేసి ఇలాగ ఒక నాట్ లాగా ఇలా తిప్పేసేయండి. సో అది మనకి కదలకుండా ఉంటది. ఓకేనా? సో ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసేయండి. ఓకేనా? ఈ దీంతో నోస్ పైలర్ తో సో మనకు అది గుచ్చుకోకుండా దాన్ని లోపలికి ఇలాగా ఒత్తేసేయండి. ఓకేనా? సో ఇప్పుడు రౌండ్ సర్కిల్ వచ్చింది. ఇప్పుడు ట్రెండ్ లో ఇలాంటి ఫ్లవర్ ప్యాటర్న్స్ మీకు దొరుకుతాయి అన్నమాట. సో ఏదైనా ఒక ఫ్లవర్ తీసుకోండి. ఓకేనా? సో మనం ఎంత కంచి కూడా నాట్ వేసాం కదా, ఎక్కడైనా సరే. ఓకేనా? జస్ట్ ఇలాగా B7000 తో అంటించండి. ఓకే, సో అక్కడ హోల్ కనిపించకుండా చిన్న బీడ్ అంటించండి. ఏదైనా వైట్ కానీ గోల్డ్ కానీ మీకు అవైలబుల్ ఏది ఉన్నా. ఓకేనా? ఇట్లా చిన్న బీడ్స్ ఉంటాయి కదా, సో దీన్ని అంటించి కదిలించొద్దు అది సెట్ అయ్యేదాకా. ఓకే, దీనికి థ్రెడ్ అనేది చివర్లో పెడతాను. ఇప్పుడు థ్రెడ్ పెడితే అది డిస్టర్బ్ అవుతుంది ఫ్లవర్. ఓకే, ఇంతేనండి, సింపుల్ గా ఇదొక రాఖీ మేక్ చేయొచ్చు. ఓకేనా? దాన్ని కదల్చకుండా ఓ పక్కన పెడదాం. ఓకే, సో ఇలాంటి ఫ్లవర్స్ ఏదైనా ఒకటి అట్లాగా. ఓకేనా? సో కదలకుండా దాన్ని అంటుకునే వరకు కొంచెము ఒక ½ వదిలేస్తే అది అలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ రాఖీకి వెళ్దామా? నెక్స్ట్ ఇలా కార్డ్బోర్డ్స్. నెక్స్ట్ కార్డ్బోర్డ్స్ మనకి అమెజాన్ కార్డ్బోర్డ్స్ కానీ ఏవైనా ఉంటాయి కదా, సో అలాంటిది ఒకటి తీసుకొని జస్ట్ పెన్ తో డ్రా చేయండి. ఒక మ్యాంగో షేప్ డ్రా చేయండి. ఓకే, నేను ఆల్రెడీ కట్ చేశాను, మీకు ఇక్కడ చూపిస్తాను. జస్ట్ చేత్తోనే నీట్ గా ఓకేనా? సో ఇలాగ డ్రా చేసి జస్ట్ ఈ షేప్ కట్ చేయండి. ఓకేనా? సో సిజర్స్ తో కట్ చేసేయండి అంతే. ఓకే, ఈ షేప్ వస్తుంది కదా. ఏదైనా కాటన్ క్లాత్, మీకు కలర్ది కావచ్చు, వైట్ది కావచ్చు. ఓకే, ఏదైనా ఒక కాటన్ క్లాత్. సో మీ దగ్గర కలర్ ఏమీ లేదు,
జస్ట్ వైట్ కలరే ఉంది. సో వైట్ కలరే తీసుకోండి. తీసుకొని దానికి పెయింట్ వేసేసేయండి. మీరు ఏ కలర్ కావాలనుకుంటున్నారో ఆ కలర్ పెయింట్ వేసేయచ్చు. ఓకేనా? జస్ట్ ఆ షేప్ లోకి కొంచెం క్లాత్ ఇలాగా తీసుకోండి. వైట్ కలర్ అయితే వైట్ కలర్ తీసేసుకొని, సో పేస్ట్ చేసిన తర్వాత కార్డ్బోర్డ్ కి జస్ట్ కలర్ వేసేసుకోండి. మీరు ఏ కలర్ కావాలనుకుంటున్నారో ఆ కలర్ వేసేసుకోండి. ఓకేనా? సో కార్డ్బోర్డ్ కి జస్ట్ ఒక 1 సెంటీమీటర్ అలాగా క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండాలి. సో జస్ట్ ఇలాగా కట్ చేసుకోండి కొంచెం కొంచెం, ఎందుకంటే మనకి ఈజీగా షేప్ అనేది వస్తుంది. కట్ చేసుకున్న తర్వాత జస్ట్ అంటించేసేయండి. కొంచెం దగ్గరికి చూపించమంటున్నారు స్టూడెంట్స్. కొంచెం ఓకే. క్లోజ్. ఓకే మేడం. ఓకే, జస్ట్ క్లాత్ ని కార్డ్బోర్డ్ కి అంటిస్తున్నాను. B7000 తో అంటిస్తున్నాను. ఓకేనా? చూసారా, మీకు ఫ్రంట్ కి ఇలాగా అంటుకుంటుంది. సో దీన్ని ఒక్కటే అడ్జస్ట్ చేద్దాం. నార్మల్ గా అయినా యూస్ చేసుకోవచ్చు అండి, ఫెవికాల్ దాంతో అయినా యూస్ చేసుకోవచ్చు, అంటించుకోవచ్చు. ఓకేనా? ఇది వచ్చేటప్పటికి B7000. ఇది ఏదైనా స్టిక్ చేసేసుకోవచ్చు మనం. ఓకే, కనిపిస్తుందా?
ఎస్ మ్యామ్. ఓకే, ఇప్పుడు దీనికి జస్ట్ మనం డిజైన్ చేస్తాము. ఫస్ట్ జస్ట్ మార్క్ చేసుకోండి. ఇక్కడ ఒక మనకి లేస్ వస్తుంది అనమాట, చుట్టూ కుందన్స్ వస్తాయి. సో ఫస్ట్ మార్కింగ్ చేసుకుంటే మనకు ఈజీ అయిపోతుంది అనమాట. ఓకేనా? మీ దగ్గర జర్దోసి కానీ లేకపోతే బీడ్స్ కానీ ఏదైనా లేసెస్ ఉంటాయి కదా. ఓకే, సో ఏదైనా యూస్ చేసుకోండి. మనం మార్క్ చేసుకున్నాం కదా. ఓకే, ఫస్ట్ దాని మీద చూడండి, మార్క్ చేసుకున్నాం కదా. దాని మీద నేను జస్ట్ B7000 అది గ్లూతో లైన్ గీసుకొని ఆ లైన్ మీదనే దీన్ని జస్ట్ అటాచ్ చేసేస్తాను. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోండి. జర్దోసి అండి ఇది. ఓకే, సో నెక్స్ట్ కుందన్స్. ఓకే, ఈ షేప్ కుందన్స్, డ్రాప్ షేప్ కుందన్స్, లీఫ్ కుందన్స్. ఓకే, జస్ట్ ఇక్కడ డిజైనింగ్ చేస్తున్నాను అంతే. ఫస్ట్ కింద ఇట్లాగా డౌన్ సైడ్ లో. ఓకేనా? చిన్నగా అంటించుకోండి, కంగారు ఏమొద్దు. నెక్స్ట్ ఈ సైడ్.
అయిపోయిన తర్వాత మీరు చేసిన పిక్స్ పెట్టండి గ్రూప్లో. సో జస్ట్ మీ దగ్గర అవైలబుల్ ఉన్న వాటితో ట్రై చేయండి. కనిపిస్తుందా? ఎస్ మ్యామ్. సో నెక్స్ట్ ఇటు సైడ్ ఫస్ట్ ఇక్కడ పెట్టేసేయండి, ఎందుకంటే ఇది మనకి మెయిన్ పాయింట్ కాబట్టి. సో తర్వాత ఇక్కడ ఎట్లయినా మనం అడ్జస్ట్ చేయొచ్చు. ఓకే, జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. సో ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంది కదా, అక్కడ జస్ట్ ఒక రౌండ్ కుందని పెట్టాలి. ఎందుకు అంటే షేప్ అవుట్ అవ్వకుండా ఉండడానికి. ఇది రౌండ్ కుందన్. ఓకే, ఓకేనా? సో మిడిల్ ఖాళీగా ఉంది కదా కొంచెం, దాన్ని కూడా జస్ట్ ఇక్కడ ఈ పార్ట్ లో ఒక డైమండ్ షేప్ కుందన్. ఓకే, ఎలా ఉంది? చాట్ బాక్స్ లో పెట్టండి, చివర్లో మాట్లాడదాము. ఓకే, సో ఇంకా ఉంది చేయాలి, కొంచెం డ్రై అవ్వనివ్వండి, ఎందుకంటే అన్ని ఒక్కసారే చేయకూడదు, డిస్టర్బ్ అయిపోతుంది. సో దీన్ని కూడా పక్కన పెడదాం. ఓకే, జస్ట్ పక్కన పెడుతున్నా. ఫినిషింగ్లు ఉన్నవి కొంచెం డ్రై అవుతూ ఉంటే మనకి ఈజీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈవిల్ ఐ రాఖీ. సో ఇదే మీకు రౌండ్ లో చేయొచ్చు. ఓకేనా? టైం ఉంటే నేను చూపిస్తాను, ఇన్ కేస్ టైం లేకపోతే మీరు ఓన్ గా చేయండి. జస్ట్ ఓకే. సో ఇది జస్ట్ రౌండ్ షేప్ కట్ చేసుకోవాలి. ట్రయాంగిల్ కుందన్స్ ఉంటాయి, ట్రయాంగిల్ కుందన్స్ ని ఫ్లవర్ లాగా మీరు జస్ట్ అంటించడమే. ఓకేనా? చుట్టూతో బీడ్స్ స్టిచ్చింగ్ అన్నమాట. ఓకే, సో టైం ఉంటే చూపిస్తా.
లేదు అంటే మీరు ట్రై చేద్దరు. ఓకేనా, ఇలానే ఉంటది కదా. ఓకే, సో దీన్ని పక్కన పెడుతున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికండి ఫెల్ట్ షీట్ అన్నమాట. ఓకేనా, సో ఒక సర్కిల్ స్కేల్ తీసుకోండి. మీ దగ్గర ఇది సర్కిల్ కోసం మనకి 2 రూపీస్ కాయిన్స్ ఉంటాయి, 1 రూపీ కాయిన్ ఉంటాయి. సో మెనీ ఉంటాయి. సర్కిల్ షేప్ కోసం మనం ఏమి ఆ, పరిగెత్తడం అవసరం లేదు. ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఏదైనా, మీకు గిన్నెలు కానీ చిన్నవి ఏదైనా ఉంటాయి కదా. సో జస్ట్ ఒక సర్కిల్ షేప్ తీసుకోండి. కట్ చేయొద్దు, ఉంచండి అలానే. మిర్రర్స్ ఉంటాయి కదా, రౌండ్ మిర్రర్ ఒకటి తీసుకొని సెంటర్ లో అంటించండి. ఓకేనా, సెంటర్ లో అంటించండి. సో ఇప్పుడు ఈవీ లైక్ షుగర్ బీట్స్ యూస్ చేస్తాం అన్నమాట. సో ఇలా ఉంటాయి బీట్స్, మీకు షుగర్ బీట్స్ అని. సో మనకు కావాల్సినవి లైట్ బ్లూ, బ్లాక్, వైట్, డార్క్ బ్లూ. డార్క్ బ్లూ ఉంటుందో చూస్తాను. ఓకేనా, సో ఫస్ట్ నీడిల్ కి థ్రెడ్ ఎక్కించుకోవాలి. ఏ కలర్ అయినా ఓకే, నో ప్రాబ్లం. మీరు డైరెక్ట్ థ్రెడ్ కి ఎక్కేస్తున్నాయి అని అనుకుంటే నీడిల్ ఎక్కించుకోకర్లేదు, జస్ట్ థ్రెడ్ కి పూసలు ఎక్కించేసేసుకోవచ్చు. టైం పడుతుంది కదా. అండ్ ఇది ఇదే కాదు, ఓహెచ్పి షీట్ ఉన్న దాని మీద కూడా చేసుకోవచ్చు. అవునండి, B7000 గ్లూ నేమ్ చాలా బాగా వర్క్ చేస్తుంది. సో ఫస్ట్ బ్లాక్ కలర్, నాట్ ఏమి వేయద్దు, జస్ట్ థ్రెడ్ కి ఎక్కించండి పూసలు అంతే. సరే జస్ట్ చెక్ సర్కిల్ కి సరిపోతుందో లేదో.
ఓకే. జస్ట్ చెక్ చేసుకోండి, సరిపోతుంది అని అనుకుంటే. సో ఇప్పుడు ఆ మిర్రర్ చుట్టూతూ రౌండ్ గా గమ్ పెట్టేయండి. ఓకేనా? గమ్ పెట్టేసి జస్ట్ ఈ బీడ్స్ థ్రెడ్ ని జాగ్రత్తగా అంటించేయాలన్నమాట. ఒక్కొక్క బీడ్ అంటించుకోవచ్చు అంటే టైం టేకెన్, మీకు చాలా టైం టేకెన్. ఇదైతే ఈజీగా జస్ట్ ఇలా అరేంజ్ చేసేసుకొని ఓకే, కనిపిస్తుందా? ఓకేనా? సో ఎక్స్ట్రా థ్రెడ్ ని కట్ చేసేసుకోండి. కట్ చేసుకొని జస్ట్ ఈ థ్రెడ్ ని అరేంజ్ చేసుకోండి ఉడకలాగా. సో నెక్స్ట్ లేయర్ లో మీకు ఏం కనిపించదు. ఓకే, నెక్స్ట్ లైట్ బ్లూ కలర్. షీట్ నేమ్ ఫెల్ట్ షీట్ అండి. సో నెక్స్ట్ లైట్ బ్లూ కలర్. డిఫరెంట్ గా ఉన్నాయా రాకీస్? లేదా చెప్పండి చాట్ బాక్స్ లో, లేకపోతే ఒక థమ్స్ అప్ ఇవ్వండి. జిఎస్ఎం పేపరు తడిస్తే పోతుంది కదా అండి ఇంత చేసుకొని. సో ఓహెచ్పి షీట్ యూస్ చేసుకోవచ్చు, మీకు ఓహెచ్పి షీట్ బాగా దొరుకుతాయి కదా. సో ఓహెచ్పి షీట్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఫెల్ట్ షీట్ అయినా. నో థమ్స్ అప్ నచ్చలేదా? షుగర్ బీట్స్ ఏనండి. జస్ట్ ఇవి కూడా నెక్స్ట్ ఒక రౌండ్. ఈ గ్లూ అయితే బాగా స్టిక్ అవుతుంది, ఫెవికాల్ కొంచెం డ్రై అవ్వడానికి కానీ అంతా కొంచెం లేట్ అవుతుంది. సో ఈ గ్లూ అయితే మనకి గట్టిగా స్టిక్ అవుతుంది, ఊడదన్నమాట అంతా.
థ్యాంక్ యూ. ఓకే. సో నెక్స్ట్ వైట్ కలర్. ఓకే. ఓకే. సో వైట్ కలర్. థ్రెడ్ ని లోపలికి అనేసేయండి. ఓకే. సో నెక్స్ట్ డార్క్ బ్లూ. ఇది నీడిలు షుగర్ బీట్స్ కి చాలా సన్నగా ఉండాలండి నీడిలు. మామూలు నీడిలు అయితే వెళ్ళవు ఈ బీట్స్.
ఇవి బీట్స్ ఎక్కించడానికే టైం టేకన్ కానీ చేయడానికి చాలా ఈజీనే ఏమి ఉండదు. ఎవరైనా చేస్తున్నారా ఏదన్నా రాఖీ మీ దగ్గర ఉన్న మెటీరియల్ తో? హ్యాండ్ రైస్ చేయండి చేస్తే. ఓకే భార్గవి గారు. ఇంకా అంతేనా, ఒక్కళ్ళేనా? ఓకే, ఇది ఫైనల్ అండి. లాస్ట్ డార్క్ బ్లూ కలర్. ఓకే, లాస్ట్ లో కొంచెం గమ్ స్ట్రాంగ్ గా పెట్టండి, లేకపోతే ఊడిపోతుంది. సో టూత్ పిక్ తో లైన్ ని కరెక్ట్ గా సెట్ చేసుకోండి. చేత్తో చేయొద్దు, గమ్ అంతా చేతికి అంటుతుంది, రాఖీ అంతా పాడవుతుంది. ఓకేనా? సో ఇప్పుడే కట్ చేయొద్దు, కొంచెము లాస్ట్ లైన్ ని సెటిల్ అవ్వనివ్వండి. ఈ లోపల దీనికి థ్రెడ్డింగ్ చూద్దాం. ఓకేనా? స్టార్టింగ్ వి చేసాం కదా, అన్నిటికీ థ్రెడ్డింగ్ చూసేద్దాము, అంతలోకి ఇది డ్రై అవుతుంది. ఓకే, దీన్ని సైడ్ కి పెట్టండి. ఓకే, సో 3 రాకీస్ అయిపోయినాయి కదా. సో ఈ విలైకి థ్రెడ్డింగ్ చూపిస్తాను. సో లైట్ బ్లూ కలర్ కాటన్ థ్రెడ్స్ అన్నమాట. సో మన రాఖీ బ్యాక్ అంతా కాటన్ థ్రెడ్స్ యూస్ చేస్తాము. సో లెంత్ తీసుకోండి ఎంత కావాలో మనకి చేతికి కట్టడానికి. బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్, వైట్ కలర్, 3 కలర్స్ కావాలి. ఓకేనా? సో మనం ఈ విలైలో యూస్ చేసింది ఆ కలర్సే కదా. డార్క్ బ్లూ అండ్ వైట్. అన్ని ఒక లెంత్ లో తీసేసుకోండి.
ఇట్లా ఒక థ్రెడ్ తర్వాత ఒక థ్రెడ్ ఇలా అరేంజ్ చేయండి. ఓకే, ఒక్కొక్క కలర్ టూ టూ తీసుకోండి, కొంచెము వెడల్పుగా బాగుంటుంది. వైట్ టూ, లైట్ బ్లూ టూ, డార్క్ బ్లూ టూ. ఓకే, ఓకేనా. సో సేమ్ కలర్ పక్క పక్కనే పెట్టుకోండి. లైట్ బ్లూ టూ, వైట్ టూ. ఓకే, నెక్స్ట్ డార్క్ బ్లూ టూ. ఇట్లా పక్కనే పెట్టుకొని జస్ట్ ఇక్కడ ఒక ప్లాస్టర్ వేసుకోవాలన్నమాట. జస్ట్ ఇలాగా ఒక ప్లాస్టర్ ఉంటుంది కదా, అది ఇలా వేసేసుకొని, సో మనం హెయిర్ వేసుకుంటాం కదా, జడ వేసుకుంటాం కదా, సో అలాగా ఇట్లాగా టైట్ గా అల్లేసేయండి. మీకు ఇంకా వెడల్పుగా కావాలి అనుకుంటే సో ఇంకొక థ్రెడ్స్ యాడ్ చేయండి, త్రీ త్రీ యాడ్ చేయండి. ఓకేనా. సో ఈసారి మీరు షాప్ లో కొంటారా రాకి ఇంట్లోనే చేస్తారా? మంచిగా మన చేత్తోనే మనం ఇంట్లోనే చూసారా 3 4 మోడల్స్ రాకీస్ చేసేసుకోవచ్చు మీరు. నైస్ నైస్. కాటన్ థ్రెడ్ అంటే ఇలా ఉంటాయండి, ఇలా ఉంటాయి కాటన్ థ్రెడ్స్ అంటే ఇలా విచ్చుల్లాగా దొరుకుతాయి బయట మీకు. 5 రూపీస్ 10 రూపీస్ అలాగా థ్రెడ్స్ దొరుకుతాయి అన్నమాట. సో ఇదే మీరు ఏమీ చేయకుండా ఇలాగా అల్లేసి థ్రెడ్స్ తో ఫ్రెండ్షిప్ బాండ్ చేసేసుకోవచ్చు. సో ఇలాగా ఇవి లైక్ అయితే ఈ 3 కలర్స్ మెయిన్. సో వేరే కాటన్ థ్రెడ్స్ వేరే కలర్స్ మీరు ఇలాగే 3 కలర్స్ 2 కలర్స్ ఇలా తీసుకొని ఇలాగా వాటికి కూడా మీరు వెనక బ్యాండ్ చేసేసేయచ్చు.
నేనైతే మా ఇంట్లో పిల్లలకు కానీ మా అన్న వాళ్ళకి కానీ నా చేతితో చేసిన రాఖీసే పంపించేస్తాను. నేను అసలు కొనను కూడా కొనను. ఇలా డిఫరెంట్ గా బీడ్స్ తోనో weight తోనో మనది ఒక గుర్తు ఉంటది కదా, హ్యాండ్ తో చేసిన రాఖీస్ అని. వాళ్ళ ఫోటో పెట్టి కానీ నేమ్ పెట్టి కానీ డిఫరెంట్ గా చేస్తాను అనమాట. ఓకే, అయిపోతుంది. ఇదొక్కటి అయిపోగానే మిగతా చూసేద్దాం. సో ఎంత లెంత్ కావాలనుకుంటున్నారో అంతవరకు అల్లేసుకోవాలి. అండ్ అటు చివర ఇటు చివర కొంచెం థ్రెడ్ మనకు అనేది ఉంచుకోవాలన్నమాట. ఊడిపోతుంది కదా, నాట్ వేసుకొని చిన్న టసల్ వచ్చేలాగా ఉంటది. ఓకేనా? ఫైనల్ లుక్ చాలా బాగుంటది ఈ విలై రాఖీ. మిగతాయి కూడా. ఓకే. 2 minutes అండి, అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు చెప్పండి. లెంత్ అడుగుతున్నారు, లెంత్. లెంత్ మీ ఇష్టం, మీకు హ్యాండ్ కి ఎంత కావాలో అంత లెంత్. ఓకే, లెంత్ మీ ఇష్టం. ఇప్పుడు ఒకళ్ళ హ్యాండ్ పెద్దగా ఉంటది, ఒకళ్ళ హ్యాండ్ చిన్నగా ఉంటది. సో దాన్ని బట్టి లెంత్ తీసేసుకోండి ఓకే. సో జస్ట్ చివర్లో ఇట్లా నాటు వేసేయాలన్నమాట. కొంచెం టసల్ కి ఉంచుకొని ఇట్లా నాటు వేసేసి ఇలాగా తీసేసేయాలి. ఇది నాటు తర్వాతది ఇది. ఓకే, గట్టిగా నాటు వేసేసుకొని ఇట్లా తీసేసి కోమ్ ఉంటది కదా, సో జస్ట్ కోమ్ చేయండి, మీకు పఫీగా అవుతుంది అన్నమాట. జస్ట్ కోమ్ తో ఇట్లాగా చేసేయండి. మీకు టసల్ లాగా వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇటు సైడ్ కూడా అంతే చేయాలి. సో ఇంకొంచెం ఉంది నాది, అల్లి తర్వాత ఫోటో పెడతాను. ఓకేనా? సో ఇది ఆరిపోయి ఉంటది. ఓకే, జస్ట్ ఈ షీట్ ని రౌండ్ గా కట్ చేయాలన్నమాట జాగ్రత్తగా. ఓకేనా? బీడ్స్ డిస్టర్బ్ అవ్వకుండా కట్ చేసుకోవాలి.
1. ఓకేనా? ఇదిగోండి బ్యాక్ సైడ్ చూడండి, ఇట్లా ఉంటది. ఓకే, సో ఇప్పుడు సేమ్ షీట్ తీసుకొని ఇందాక మనం ఏ సర్కిల్ అయితే తీసుకున్నామో ఆ సర్కిల్ మళ్ళీ తీసుకోండి. నీట్ గా సర్కిల్ కట్ చేసుకోండి. ఓహెచ్పి షీట్ చేసిన వాళ్ళైతే వ్యాక్స్ షీట్ ఉంటుంది కదా, తెలుసు కదా మీకు, ఆ వ్యాక్స్ షీట్ పెట్టేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు అటు లెంత్ ఇటు లెంత్ చూసుకొని ఒక షీట్ కట్ చేసాం కదా సర్కిల్ది. సో ఇటు లెంత్ కరెక్ట్ గా చూసుకొని ఇటు లెంత్ కరెక్ట్ గా మిడిల్ కి పెట్టేసుకొని ఇది ఇక్కడ అంటించేసుకోవాలి ఫస్ట్. దీనికి దీనికి లెంత్ కరెక్ట్ గా చూసుకోండి. అంటించుకున్న తర్వాత ఇంకొక షీట్ కట్ చేసాం కదా, సో దాన్ని దీనిపైన అంటించుకోవాలి. జస్ట్ ఒక క్లిప్ పెట్టేసి వదిలేయండి, ఒక 10 minutes అలాగా వదిలేయండి. ఓకేనా? అది అంతా సెట్ అవ్వాలి, లేకపోతే ఊడిపోతుంది. ఓకే, సో పక్కన పెడుతున్నా, చివర్లో చూద్దాం మనం మిగతా అయిపోయే లోపల అది కొంచెం డ్రై అవుతుంది. ఓకే, నెక్స్ట్ మ్యాంగో రాఖీ. దీనికి బేస్ ఎలా చేద్దామో చూద్దామా? సో ఫస్ట్ దీనికి చేసే ముందు దీని కింద ఒక 2 మువ్వలు అటాచ్ చేయాలన్నమాట. ఇట్లా గవ్వలు దొరుకుతాయి, ఇట్లా మువ్వలు దొరుకుతాయి. ఓకేనా? సో నీడిల్ కి థ్రెడ్ తీసుకోండి కొంచెం. తర్వాత దీని బ్యాక్ సైడ్ నుంచి క్లాత్ కి జస్ట్ సెంటర్ లో రావాలి మనకి మువ్వలు. ఓకేనా? బ్యాక్ సైడ్ నుంచి ఇలాగ నీడిల్ తీసుకొని నాట్ అనేది బ్యాక్ ఉండాలి. సో ఈ 2 మువ్వలు ఎక్కిచ్చేసేయాలన్నమాట. ఎక్కిచ్చేసి జస్ట్ ఇక్కడ నుంచి అక్కడే బ్యాక్ వచ్చేయాలి. జస్ట్ ఇక్కడ ఒక స్టిచ్ లాగా వేయడం అంతే, ఆ రెండింటిని జాయిన్ చేయడం.
ఓకేనా? సో నెక్స్ట్ అక్కడే జస్ట్ ఒక 2-3 టైమ్స్ క్లాత్ లోకి థ్రెడ్ ని పంపించండి. జస్ట్ కట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఇంకా బాగుందా ఇవి యాడ్ చేసిన తర్వాత? ఓకే. సో దీని బేస్ వచ్చేటప్పటికి జరీ థ్రెడ్ ఉంటది కదా, ఇట్లా మీకు జరీ థ్రెడ్ వస్తుంది. సో ఒక 2 ప్యాటర్న్ తీసుకోండి. లెంత్ అనేది సో మీరు చేతికి టై చేసేది దాన్ని బట్టి లెంత్ అనేది తీసుకోండి. ఓకేనా? సో ఇక్కడ ఇందాక మనం ఈవీ లైక్ ఎలా పెట్టామో సేమ్ అలాగే ఇటు సైడ్ లెంత్ చూసుకొని అంటించేయండి. ఓకే. తర్వాత వ్యాక్స్ షీట్ పెట్టేయడమే అనమాట. వ్యాక్స్ షీట్ అయినా పెట్టేసుకోవచ్చు, లేకపోతే సేమ్ కలర్ ఈ క్లాతే అంటించేసుకోవచ్చు. ఓకేనా? లేకపోతే సేమ్ క్లాతే అంటించేద్దాం. జస్ట్ మీరు ఇందాక షేప్ తీసుకుంటారు కదా, ఆ షేప్ తోనే క్లాత్స్ 2 కట్ చేసుకుంటే మీకు బ్యాక్ కూడా అంటించడానికి ఈజీ అయిపోతుంది. సేమ్ షేప్ కట్ చేసుకొని B7000తో అంటించేసేసుకోండి. చూడండి ఫ్రంట్ కి మీకు ఏమీ విజిబుల్ లేదు. ఓకే. సో ఈ సైడ్ కి జస్ట్ మీ దగ్గర ఏమన్నా బీడ్స్, గోల్డ్ బీడ్స్ కానీ ఇంకేమన్నా ఉంటే ఫస్ట్ ఒక నాట్ వేసేసుకోండి. ఇట్లాగా అటు సైడ్ ఇటు సైడ్ నాట్ వేసేసుకోండి. ఇట్లా దగ్గరికి జస్ట్ ఇలాగా నాట్ వేసేసుకోండి. ఇటు సైడ్ కూడా నాట్ వేసేసుకోండి. సో మీ దగ్గర ఉన్నది ఒకటి బీడ్స్, గోల్డ్ బీడ్స్ కానీ ఏమన్నా పెట్టేసుకోవచ్చు అనమాట.
ఇది అంతా మీకు చూసారా, ఈ మ్యాంగోది అనేది మీకు జస్ట్ గోల్డ్ రాకి లుక్ లాగా, గోల్డ్ కుందన లుక్ లాగా వచ్చేస్తుంది. ఓకే, చిన్నగా ఇటు ఎక్కించుకోండి కొంచెం. ఓకే, సో ఇంకో 2 3 కావాలి అనుకుంటే మీకు ఎంతవరకు కావాలో ఎక్కిచ్చేసేసుకొని లాస్ట్ లో అటు ఇటు నాట్ వేసేసుకోండి. సో అది అలాగా స్టిఫ్ గా ఉంటది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ దీనికి వచ్చేటప్పటికి చూడండి, ఇది ఫినిష్ అయింది. సో దీనికి కూడా మీరు ఇట్లా జరీ థ్రెడ్ వేసుకుంటే జరీ థ్రెడ్ వేసుకోవచ్చు, లేదు అనుకుంటే కలర్ థ్రెడ్ అయినా వేసుకోవచ్చు. కలర్ థ్రెడ్ వేసి చూపిస్తాను. సో థ్రెడ్ తీసుకొని ఇలాగా కొంచెం లెంత్ థ్రెడ్ తీసుకొని 2 ప్యాట్లు వేసుకొని ఇలాగా, ఓకేనా? 2 ప్యాట్లు వేసుకొని ఇలా లూప్ ఉంది చూడండి, లూప్ వస్తుంది కదా మనకి, ఓకేనా? లూప్ ఉన్నది చూడండి, ఇలా పెట్టండి. ఓకేనా? ఇలా పెట్టేసి ఈ థ్రెడ్ ని ఈ లూప్ లోకి తీసుకురండి. ఈ లూప్ లోకి తీసుకొచ్చి ఇలా లాగితే మీకు అక్కడ నాట్ లాగా పడిపోతుంది. అర్థమైందా? స్ట్రక్ అయిందా? బానే ఉంది మ్యామ్. ఓకే కదా? ఓకే, సో సో ఇలాగా 2 ప్యాటలు తీసుకొని థ్రెడ్ ని ఇటువైపు లూప్ లాగా వస్తుంది కదా, సో ఈ లూప్ ని ఇలా పెట్టేసేసి ఇందులోకి థ్రెడ్ ని ఇలా తీసుకుంటాం. తీసుకుంటే జస్ట్ మీకు అక్కడ నాట్ లాగా పడిపోతుంది. ఓకేనా? ఇంతే. దీనికి ఇంకా సైడ్స్ మీరు బీడ్స్ ఎక్కిచ్చేసేసుకొని నాట్ వేసేసుకోవడమే. ఓకే, సో నాకు ఇది కూడా అంటుకుంది. ఓకే, సో ఇవి అండి రాఖీస్. ఓకే లలిత గారు, మ్యూట్ ఆప్షన్ ఇచ్చేసేయండి. గైస్ ఎవరికైతే డౌట్ ఉన్నాయో హ్యాండ్ రేస్ చేయండి, ఒక్కొక్కరికి అన్మిట్ ఇస్తాను. డౌట్ ఉన్న వాళ్ళు హ్యాండ్ రేస్ చేయొచ్చు. ఎలా ఉన్నాయి, నచ్చాయా? ఇప్పుడు మాట్లాడొచ్చు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చేసారు, మాట్లాడొచ్చు. ఎవరు మాట్లాడరా? మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు అండి కావాలంటే. అన్మ్యూట్ చేసుకోవచ్చండి.
ఓకే. థ్యాంక్ యూ. చాట్ బాక్స్‌లో పెడుతున్నారు. ట్రై చేస్తారా? చేస్తారా? ఎంతమంది చేస్తారు? తేజస్విని గారు చెప్పండి. మ్యూట్‌లో ఉందా? మ్యూట్‌లో ఉందంట. లలిత గారు మ్యూట్‌లో ఉన్నాయంట వాళ్ళయి. నమస్తే మేడం. నమస్తే చెప్పండి. మేడం తేజస్విని. అదే మేడం ఇప్పుడు హ్మ్. షీట్ యూజ్ చేస్తారు కదా, అది కాలర్స్ కి వేస్తారు కదా, షర్ట్ కాలర్స్ కి షీట్ షర్ట్స్ ఆ! ఆ! కుడతారు కదా. ఆ అవును. షీట్ అవును. వాడచ్చు. ఆ షీట్ క్యాన్వా షీట్ వాడొచ్చండి. అంటారు. క్యాన్వా షీట్. ఆ షీట్ కూడా వాడుకోవచ్చు. ఓకే ఓకే మేడం. ఇంకోటి హ్మ్. రౌండ్ గా ఒకటి చూపించారు కదా, టైం ఉంటే చేస్తా అని. దానికి రౌండ్ గా ఆ! ఆ! కుందన్స్ ఎలా ఎలా పెట్టారు మేడం స్టిచ్ చేయడం? ఇదిగోండి ఇప్పుడు ఇవి కుట్టాను కదా! అవును మేడం. గజ్జెలు కుట్టా కదా! సో, అలానే అవును. చుట్టూ కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే ఓకే మేడం. ఓకేనా? వాక్స్ షీట్ రీప్లేస్ ఇప్పుడు తను చెప్పారు కదా! మనం బట్టలకి వేసుకునే క్యాన్వా షీట్ అది యూజ్ చేయొచ్చు. లేకపోతే మీరు క్లాత్ తీసుకుంటే సేమ్ క్లాత్ అయినా యూజ్ చేయొచ్చు. ఓకేనా? ఓకే ఓకే మేడం. ఇంకోటి ఉచ్చెల్లాగా దొరుకుతుంది అన్నారు కదా థ్రెడ్. మన ఊలు ఉంటాయి కదా, అవునండి. అవి కూడా వాడచ్చా అండి? ఊలు ఊలు. వూలు అదొక లుక్ అండి. కానీ కాటన్ థ్రెడ్డే బావుంటది రాఖీకి. వూల్ అనేది మీకు అది ఎట్లా అంటే కలిసిపోతుంది కొంచెము ఊలు. ఆ చేతులకి కాస్త అనీజీగా ఉంటది వూలు. వూల్ అయితే నేను ప్రిఫర్ చేయను. కాటన్ థ్రెడ్ అయితే ఓకే బావుంటదనమాట. మీకు టెక్స్చర్ గానీ, వాళ్ళు కట్టుకున్న ఫీల్ గానీ బావుంటది. గుడ్ లుకింగ్‌కి గూడా చాలా బావుంటది కాటన్ థ్రెడ్. సో, ఇవి మీకు బయట ఈజీగానే దొరుకుతాయి. కాటన్ థ్రెడ్సే యూజ్ ఓకే చేసుకోండి బావుంటాయి. ఓకే అండి. ఓకే. ఇప్పుడు హరిణి నేమ్ గారు నేమ్ ఎలా చూపిస్తున్న రాయొచ్చండి? నేమ్ ఆహ్, ఎలా రాయొచ్చు? నేమ్ ఇప్పుడు నేను జర్దోసీతో మీకు ఈ షేప్ చూపిచ్చా కదా! అవునవునండి. సో, అట్లనే అలాగా మీరు ఆ నేమ్ రౌండ్ దాని రాసేయడమే. మీదకి ఆ! జర్దోసీతో నేమ్ చేయొచ్చు. లెటర్ చేయొచ్చు. ఓకే ఓకే అండి. ఓకే థ్యాంక్ యూ మేడం. కరుణశ్రీ గారు అన్మ్యూట్ చేసుకోండి. ఆ మ్యామ్, ఇప్పుడు ఫోటో ప్లేస్ చేయొచ్చా మ్యామ్? ఆ పర్ల్స్ లాగా ఉంది కదా దాంట్లో. ఓకే. నేను కొంచెం వీడియో ఆఫ్ చేస్తా. ఎందుకో నెట్ గ్లిచ్ ఉంది. సో, మాట్లాడతాను. ఓకేనా? చెప్పండి. హరిణి గారు చూపిచ్చండి. ఇందాక చూపిస్తున్నారు. మ్యామ్, నైస్ అండి. బీట్స్ చేశారా? నైస్. చెప్పండి కరుణ గారు. హరిణి నువ్వు చేసావా పాపా? సూపర్. ఇప్పుడు రాఖీస్ నచ్చాయా? అన్‌మ్యూట్ చేసుకో. అన్‌మ్యూట్ చేసుకో. అన్‌మ్యూట్ చేసుకొని మ్యామ్, మాట్లాడు. హరిణి అన్మ్యూట్ చెప్పండి. Yes, చేసుకోమ్మా. ma'am. నచ్చాయా నీకు రాఖీస్? Yes, ma'am. చేస్తావా? ఈజీయే కదా! పిల్లలు కూడా చేయొచ్చు. చేస్తావా? ఓకే. చేస్తాను మ్యామ్. బ్రదర్ బీచ్ ఉన్నాడా? లేదు, ఇది ఒకటే బీచ్ ఉన్నాయి అంతే. ఓకే. బ్రదర్ ఉన్నాడా నీకు? లేరు మ్యామ్, సిస్టర్. ఓకే. 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 మీ సిస్టర్‌కే స్కూల్ టైప్ చేసేసేయ్. కాంపిటీషన్ కోసం జాయిన్ అయ్యాను. ఓకే. ఓకే. నైస్ నాన్న. ఇది ఇంతవరకు చేశాను మ్యామ్, మీరు చెప్పినంత వరకు ఏదో. బావుంది నాన్న. చేశావు. బావుంది. నైస్. నైస్ ట్రై. ఓకే. కరుణ గారు అన్‌మ్యూట్ చేసుకోండి. చెప్పండి. మ్యామ్, మీరు అది పర్ల్స్ ది చేశారు కదా రాఖీ. హ్మ్. అది కార్నర్ లో ఏం పెట్టారు? ఫ్లవర్ ఏం అర్థం కాలేదు. అది ఏంటిది? ఏది బీట్స్‌దా? రౌండ్ బీట్స్‌దా? అవును మ్యామ్, అవును. అవి ఫ్లవర్స్ అని మీకు దొరుకుతాయండి మీషోలో. ఫ్యాన్సీ ఫ్లవర్స్ అని కొడితే మీకు దొరుకుతాయన్నమాట. ఓకే. ఓకే. ఇప్పుడు ఇప్పుడు సో, దానికి తీగ అన్నారు కదా, అది కట్టు తీగేనా మ్యామ్? కట్టుతీగైనా వాడొచ్చండి. మీకేదన్నా సరే స్టిఫ్‌గా ఉండాలి అంతే. జస్ట్ ఓకే మనకి ఇట్లా రౌండ్ ఇప్పుడు థ్రెడ్‌తో అనుకోండి మనకి ఈ షేప్ రాదు. రౌండ్ నిలబడదు. ఇది ఓకే తీగ అయితే నిలబడతదనమాట. సో, ఇట్లా మనకి ఏదన్నా
అంటే నిలిచే తీగలాగా ఉండేది చాలు. ఓకే. అలాంటిది చూస్ ఇప్పుడు దాంట్లో చేసుకోవచ్చు. ఫోటో ప్లేస్ చేయాలంటే ఎట్లా ప్లేస్ చేయొచ్చు మ్యామ్? ఈ రౌండ్ అంటే లోపల హోల్ లా ఉంది కదా, దాంట్లో మనం ఫోటో సో స్టిక్ చేయొచ్చా? ఫోటో అయితే అసలు ఇది కాదు ప్రాసెస్. ఇప్పుడు మీరు ఓకే. నేను ఇప్పుడు ఎండిఎఫ్ తీసుకున్నా కదా, ఎండిఎఫ్ ఆహా. రౌండ్ తీసుకొని ఫోటో ఓకే. కూడా ఆ సైజ్ తీసుకొని పెట్టేసుకొని మీకు ఇట్లా ఆ, బీడ్స్ అంటించేసుకోవడమే. దాని చుట్టూ బీడ్స్ కానీ జర్దోసి కానీ ఓకే. ఇంకా మీకు ఎట్లా కావాలంటే అట్లా అంటించుకొని జస్ట్ ఈ ఫ్లవర్ ఒకటి యాడ్ చేయొచ్చు చివర్లో. సో అలా ఓకే. బాగుంటది. ఓకే. ఉమ్. మీ దగ్గర ఏమైనా ఇప్పుడు ఇంకా ఇవి చూపించినవి కాకుండా మీరు చేసిన మోడల్స్ ఏమైనా ఉన్నాయా మ్యామ్? పిక్స్ ఏమైనా ఉన్నాయా? లేదండి, నేను జస్ట్ ట్రయల్ ఇప్పుడు చేస్తే ఫెల్ట్ రాకీస్ ఎంబ్రాయిడరీ అవి అంతే. నా దగ్గర అయితే ఏం లేవు ప్రస్తుతానికి. మీ క్లాస్ ఆహా. వరకు నా దగ్గర ఉన్న వాటితో మొత్తం ఇవి చెప్పేస్తున్నాను అనమాట, మన ఆహా, ఓకే. క్రియేషన్. ఓకే. ఓకే మ్యామ్. అయితే ఇప్పుడు ఫోటో అయితే ఎండిఎఫ్ ఇప్పుడు మీరు చూపించిన ఆ మామిడి షేప్ ఉంది కదా, దాంట్లాగా ఏదైనా మనం క్రియేటివ్ గా కట్ చేసుకొని దానికి స్టిక్ చేసుకోవచ్చు. చేసుకొని కుందన్స్ ప్లేస్ చేస్తే సరిపోతుంది అంటారు, అంతే కదా? టెస్ట్ చేస్తే సరిపోతుంది. అంతే. కాటన్ థ్రెడ్ అంటే ప్రాసెస్ ఇప్పుడు మనము పూలు గుచ్చుతాం కదా, ఆ థ్రెడ్ ఏనా మ్యామ్ అది? కాదండి, కాదు. ఇట్లా మీకు విచ్చుల్లా దొరుకుతాయి అన్నమాట. ఇట్లా ఇట్లా విచ్చుల్లా దొరుకుతాయి మీకు. ఓకే. కాటన్ థ్రెడ్స్ అని అడిగితే షాప్ లో మీకు దొరుకుతాయి. ఇట్లా విచ్చుల్లా ఓకే. దొరుకుతాయి. ఇవి కాటన్ థ్రెడ్స్. ఆహా, ఓకే. ఓకే. ఓకేనా? ఓకే. ఓకే. ఓకే థ్యాంక్ యూ. విజయ. ఆ, ఓకే. విజయ గారు అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడేశారా మీరు? అయిపోయిందా? లేదు మేడం, లేదు. ఓకే. అదే ఆ, మేడం. బాగున్నాయి రాఖీస్. ఓకే. అయితే మీరు ఓకే. ఫెల్ట్ ఇది చెప్తున్నారు కదా, ఫెల్ట్ అవి వాషబుల్ మేడం? వాషబుల్ అండి. ఓకే. వాషబుల్. మనం సాఫ్ట్ టాయ్స్ లో యూస్ చేసే కాటనే యూస్ చేస్తాము. సో సింథటిక్ కాటనే యూస్ చేస్తాము. సో వాషబుల్ అన్నమాట. సో డ్రై చేసుకొని మళ్ళీ ఆడుకోవచ్చు పిల్లలు. అదే మీరు గుమ్మాలకి అది పెట్టారు కదా, అవును. బాగున్నాయి అవి. వాషబుల్ ఆ, అండి అవి. ఇప్పుడు ఫోమ్ షీట్ కి ఫెల్ట్ షీట్ కి ఏంటి డిఫరెన్స్? ఫోమ్ వాష్ చెయ్యము. మీకు అది ఒక రబ్బర్ లాగా అలా ఉంటది. ఇది ఇలా కాదు. ఇది మీకు క్లాత్ లాగా ఉంటది అనమాట. ఈజీగా స్టిచబుల్, షేపింగ్ కి స్టిచబుల్ కి ఉంటది అన్నమాట. మామూలుగా స్టేషనరీ షాప్ లో దొరుకుతాయండి అవి? లేదు లేదు, క్రాఫ్ట్ షాప్స్ లో దొరుకుతాయి. ఎవరికైనా దొరకకపోయినా నేను మెటీరియల్ అనేది నేను సెండ్ చేస్తాను కావాలంటే. ఎందుకంటే అది కొంచెము అబ్బో. నార్త్ సైడ్ దొరికే మెటీరియల్ అన్నమాట. మనకి ఇక్కడ చాలా తక్కువ ఆ టైప్ మెటీరియల్. సో అందుకే ఓకే. నేను తెప్పించి సెండ్ చేస్తాను అన్నమాట. సో మన మన అచ్చా. లొకాలిటీలో అంత దొరకదు. దొరికితే థిక్ షీట్ కొంచెం ఏంటి లిమిటెడ్ కలర్, ఒక 4-5 మెయిన్ కలర్స్, వైట్, బ్లాక్ దొరుకుతాయి. ఓకే. సో ఫెల్ట్ టాయ్స్ కంటే మనకి ఎన్ని కలర్స్ ఉంటే అన్ని అట్రాక్టివ్ గా మల్టీ ఉంటది కలర్ కదా. కావచ్చు. యా. అవును. సో అన్ని మన ఆంధ్ర తెలంగాణ లొకాలిటీలో దొరకదన్నమాట. సో నేనే తెప్పించి పంపించేస్తాను స్టూడెంట్స్ కి మెటీరియల్స్. అచ్చా. ఓకే. ఓకే. నెక్స్ట్ మంత్ 12 కి ఉందండి క్లాస్, 12 PM కి. ఓకేనా? అదే మేడం, 12 అంటే అంత లంచ్ టైం. 12-1 అంటే కష్టమే. 1 కదా అండి, ఏముంది 12 కి జాయిన్ అయ్యి వింటూ చేయండి. ఏముంది ఎంతసేపు. ఇంకా అవే కదా అదే మనకి అదే చూస్తా. టైమింగ్స్ ఉండేది. బాగున్నాయి. థ్యాంక్ యూ. బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఓకే. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ అభినంద్ అభినద్ అని ఉందండి. అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి. ఫెల్ట్ షీట్ కి థిక్నెస్ ఎంత ఉండాలి మ్యామ్? ఫెల్ట్ షీట్ కి 1 mm థిక్నెస్ ఉండాలి. ఓకే మ్యామ్. వాటితో కూడా రాఖీస్ చేయొచ్చు కదా మ్యామ్? మీకు ఇప్పుడు చూపించాగా యా ఇవి అవును. ఇవి స్పైడర్ ఫెల్ట్ మ్యాన్. రాకీస్. యా స్పైడర్ మ్యాన్, ఇవి ఫెల్ట్ రాకీస్. ఓకే. థ్యాంక్ యూ పిల్లలకి చాలా. ఓకే. మాధురి గారికి అన్మ్యూట్ ఉందండి, అన్మ్యూట్ చేసుకోండి. ఇచ్చేసారు, అందరికీ ఇచ్చేసారు అన్మ్యూట్. మాధురి, ఎవరైనా ఇంకా మాట్లాడాలనుకుంటున్నారా అండి? ఇంకా 5 minutes 10 minutes ఉంది మనకి ఫాస్ట్ గా.
ఎవరైనా మాట్లాడాలనుకున్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రేస్ చేస్తారా? అభినాథ్ గారు అయిపోయింది కదా. ఓకే, మాధురి గారు అన్మ్యూట్ చేసుకోండి. అరుణ గారు అంట. మాధురి గారు, హరిత గారు అన్మ్యూట్ చేసుకోండి. హరిత గారు అన్మ్యూట్ చేసుకోండి. హలో చెప్పండి హరిత గారు. క్లాత్ తోనే చేశారు చూడండి, క్లాత్ తోన అందులో మధ్యలో వైర్ లాగా పెట్టారు కదా. ఆ, అది ఏం వైర్ మేడం? కుందన్స్ పక్కన జర్దోసి మధ్యలో జర్దోసి జర్దోసి వైర్. జర్దోటి వైర్. జర్దోసి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, శ్రేష్ఠ గారు అన్మ్యూట్ చేసుకోండి. శ్రేష్ఠ గారు, హాయ్ మ్యామ్. హాయ్, చెప్పండి. మీరు ఇందాక ఆరెంజ్ కలర్ ది లాయన్ లాగా ఒక రాఖీ చేశారు కదా, అది ఏ మెటీరియల్ తో చేశారు? ఆరెంజ్ ఫెల్ట్ అండి, ఫెల్ట్. ఒక్కసారి చూపెడతారా? ఇదేనా మీరు అడిగేది? ఎస్ మ్యామ్. ఫెల్ట్ రాఖీ అండి ఇది. ఓకే, టైగర్. ఓకే. ఇది సర్కిల్ లాగా ఉంది కదా మ్యామ్, దానికి అలానే వదిలేసేయాలా, ఇంకేమైనా పెట్టచ్చా? ఇంతే అండి, ఇది ఇంతే ఇంకా. మ్యామ్ మీది మ్యూట్ పడింది చూడండి ఒకసారి. ఓకే, సైడ్స్ బీడ్స్ వస్తే ఇంకొంచెం ఉంటది అనమాట. ఈ బీడ్స్ పడతాయి మనకి ఇంకా, సో బాగుంటది. ఇంతే ఇది. మ్యామ్ గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. మ్యామ్ ఈ పెల్ టాయ్స్ కి మెటీరియల్ లిస్ట్ మీరు పంపిస్తారా? మీకు క్లాస్ పోస్టర్ వచ్చిన తర్వాత, మీరు జాయిన్ అయిన తర్వాత, స్టార్ట్ అయిన తర్వాత మీకు పంపించేస్తా. త్రీ డేస్ లో వచ్చేస్తాయి మీకు. దాని కాస్ట్ ఎంత అవ్వచ్చు మ్యామ్ అప్రాక్సిమేట్ గా? అక్కడ చెప్తానండి, అక్కడ చెప్తా. అంటే ప్రతి మంత్ కి థీమ్ మారుతుంది. థీమ్ బట్టి మీకు ఎన్ని షీట్స్ పంపించాలి ఏంటి అనేది అక్కడ వస్తుంది అనమాట. ఓకేనా? అంటే మొత్తం మీరే పంపిస్తారు కదా మ్యామ్, మొత్తం కిట్ అంతా ఉంటది కదా? కిట్ అంతా ఉంటది. ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే ఓకే, జ్యోతి గారు అన్మ్యూట్ చేసుకోండి ఫాస్ట్ గా. జ్యోతి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. ఫస్ట్ నాకు నెట్ ఇష్యూ వలన ఫస్ట్ మీరు ఇది చేశారు కదా మ్యామ్, వైట్ బీడ్స్ ది. దానికి ఏ వైర్ యూజ్ చేశారు మ్యామ్? జ్యువెలరీ వైర్ ఉంటదండి, లేకపోతే కట్టు తీగ గానీ మీకు ఉంటవి సన్నగా అవి. ఓకే, వన్ సైడ్ తీసుకుంటే సరిపోతాయి మ్యామ్? అవునండి. ఓకే మ్యామ్, థ్యాంక్ ఇదిగో ఇలా వస్తే మీకు రోల్ లాగా వస్తది. ఓకేనా? ఓకే మ్యామ్. ఇలాగా ఉంటది, అదేనండి. రాజస్థాన్ అలా దొరుకుతుందా మ్యామ్? ఏంటిది? నార్త్ సైడ్ అంటే ఏ ఊర్లో దొరుకుతాయి దొరుకుతాయండి. నార్త్ సైడ్ మెటీరియల్స్ కొదవే లేదు, దొరుకుతాయి. ఓకే మ్యామ్. ఓకే ఓకే, సౌమ్య గారు అన్మ్యూట్ ఫాస్ట్ అండి. సౌమ్య గారు, మేడం ఒకసారి ఫెల్ట్ షీట్ ఎలా ఉంటుందో చూపించారు. అన్ని లోపల ఉన్నవి అవి. ఇట్లా మీకు సాఫ్ట్ గా ఉంటది అనమాట. ఓకేనా? మీకు A4 సైజుల్లానే అలానే ఉంటాయి అన్నమాట. మనకి నార్మల్ పేపర్స్ ఎట్లా దొరుకుతాయో అట్లనే ఉంటది షీట్. ఓకే, అంటే అట్లా ఫిల్లింగ్ లాగా మందం వస్తుందా మేడం? పల్చగా లేదు, ఇది పల్చగా వస్తది. ఇది మనం చేసాం కాబట్టి ఇది షేప్ ఇలాగా ఉంటుంది. మామూలు మీకు పేపర్ ఎలా ఉంటది అట్లానే వస్తుంది అనమాట. మీషోలో దొరుకుతాయండి. మీషోలో మీకు దొరికేవి మన టాయ్స్ కి యూజ్ అవ్వవండి. అవి థిక్ షీట్ అన్నమాట. ఇప్పుడు మీకు ఇది చేసి చూపించా కూడా కదా, ఓకే. ఇది థిక్ షీట్ చాలా గట్టిగా ఉంటది, మనం స్టిచ్ చెయ్యలేమన్నమాట. ఓకేనా? మీరు క్లాస్ జాయిన్ అవ్వండి, మీకు
మీకు నో ప్రాబ్లం. అదేంటి అవి దొరకవు ఈ దొరకవు అనేది మీరు ఏం పెట్టుకోవద్దు. మీకు నచ్చితే గనక క్లాస్ జాయిన్ అయ్యండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, మీ పిల్లలకి బాగా నచ్చుతాయి. 12 PM కండి ఈ మంత్, సెప్టెంబర్ మంత్ 12 PM కి ఉంటుంది. ఓకేనా? క్లాస్ జాయిన్ అయ్యండి. ఇవే కాదు, వీటితో ఒక పెద్ద థీమ్ చేపిస్తాను అనమాట నేను. ఎలాగా అంటే ఒక్క నిమిషము, ఫోటో మీకు ఒక పెద్ద థీమ్ 6,000 5,000 మీకు వర్త్ పడే థీమ్ నేర్పిస్తాను అనమాట. ఓకేనా? సో ఇలా థీమ్ నేర్పిస్తా మీకు. ఇంత పెద్ద థీమ్ వస్తుంది మీకు, మీ పిల్లల నేమ్స్ తో ఇలాంటి థీమ్ నేర్పిస్తా. మంత్ ఎండ్ కల్లా మీరు ఒక థీమ్ నేర్చుకుంటారు, అలాగే కీ చైన్స్ నేర్చుకుంటారు, డోర్ హ్యాంగర్ నేర్చుకుంటారు. ఓకేనా? ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటారు. ఇలాగా ఒక థీమ్ చేస్తారనమాట. ఓకేనా? మేడం మొత్తం మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది మేడం జాయిన్ అవ్వాలి? అవుతుందండి. అయ్యి క్లాస్ లో చెప్తారండి. అవన్నీ మీకు క్లాస్ జాయిన్ అయినాక చెప్తాను. ఓకేనా? సో ఈ మంత్ థీమ్ ఏంటి మ్యామ్? చూస్తానండి, డిసైడ్. ఎక్కువ యానిమల్స్ అడిగితే యానిమల్స్ థీమ్ వెళ్తాను, లేదు అంటే వేరే థీమ్, పెప్పా పిగ్ థీమ్ కానీ, సో క్యారెక్టర్ థీమ్ కానీ ఏదన్నా చూస్తాను అనమాట. ఓకేనా? రాధా గారు అన్మ్యూట్ చేసుకోండి. అంటే నా వీడియో ఆన్ చేస్తే ప్రాబ్లం అవుతుందని ఆన్ చేయలేదు మ్యామ్. అంటే డిస్టర్బెన్స్ వస్తుంది. మ్యామ్ చెప్పండి, ఇప్పుడు ఒక మీ డౌట్ చెప్పండి. ఆ ఫెల్ట్ క్లాత్ బయట ఏమని అడగాలి మ్యామ్? ఫెల్ట్ షీట్ అని అడగండి, ఫెల్ట్ షీట్ అని అడగండి, దొరుకుతుంది. అంటే దీంట్లో ఇంకేమైనా టైప్స్ ఉంటాయా? మీరు చెప్పారు కదా ఇప్పుడు మీషోలో అయితే కొంచెం థిక్గా ఉంటది అని, అందుకే. టైప్ అంటే సాఫ్ట్నెస్ థిక్నెస్ మీద ఆధారపడుతుంది అంతే. అయితే ఇప్పుడు మ్యామ్ ఏం తీసుకోవాలి మ్యామ్? అయితే మీరు క్లాస్ జాయిన్ అవ్వండి, క్లాస్ జాయిన్ అయిన తర్వాత నేను క్లియర్ గా మీరు ఏం తీసుకోవాలో చెప్తాను. ఓకేనా? మీరు క్లాస్ జాయిన్ అవ్వండి, క్లాస్ జాయిన్ అయినాక మీకు అసలు ఏం స్టార్ట్ మెటీరియల్ చేశాక కావాలి. కాదు మ్యామ్, మీరు స్టార్ట్ అయినాక అప్పుడు సడన్ గా లేదు తీసుకోలేదు లేదు, అంటే. నో ప్రాబ్లం అండి, అలా ఏం ఉండదు. మీరు క్లాస్ అయిపోయినాక అప్పుడు అమ్మో మెటీరియల్ కోసం పరిగెత్తాల్సింది లేదు, ఏం లేదు. మీకు మీకు టైం కి వస్తాయి, మీరు చక్కగా చేస్తారు. ఓకేనా? ఆ ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఫెల్ట్ టాయ్స్ స్టార్ట్ అయ్యి 1 year అవుతుంది క్లాస్. 1 year కి స్టూడెంట్స్ ఎక్కడ ఇబ్బంది పడలేదు. చూసారుగా, అది ఇప్పుడు మీకు నేను చూపించింది స్టూడెంట్స్ చేసింది, ఆ థీమ్ స్టూడెంట్స్ చేసింది, నేను కాదు. స్టూడెంట్స్ చేసిన థీమ్స్ అన్నమాట. ఒక్కసారి మీరు యూట్యూబ్ లో మన FG లో ఫ్రీ గురుకుల్లో చూడండి, ఫెల్ట్ టాయ్స్ ఉంటది, మీకు వీడియోస్ ఉంటాయి, స్టూడెంట్స్ చేసిన బొమ్మలు అన్ని ఉంటాయి, చూడండి. ఓకేనా? సో మెటీరియల్స్ గానీ దొరకలేదు గానీ ఏం భయపడద్దు, మీరు క్లాస్ జాయిన్ అవ్వండి, నేను చూసుకుంటాను. సో మీకు ఎలా ఇప్పుడు మ్యామ్ ఒకసారి మ్యూట్ పడింది చూడండి మ్యామ్. ఓకే, మీకు ఎలా ఇప్పుడు రాఖీస్ మంచిగా నచ్చాయి కదా? నా వర్క్ నచ్చిందా? నచ్చి మీరు సాటిస్ఫై అయితే రండి క్లాస్ కి. ఓకేనా? నచ్చకుండా వద్దు, మీకు నచ్చితే గనక, వర్క్ నచ్చితే గనక రండి. ఓకేనా? ఓకేనా? 100% గ్యారంటీ. మీకు స్టిచ్చింగ్ రాకపోయినా ఏది రాకపోయినా నేనున్నా, నేను చేపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చూసారు కదండి, రాఖీస్ చూసారు కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఈ రాఖీస్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి, అట్రాక్టివ్ గా కూడా ఉన్నాయి, అండ్ సింపుల్ గా కూడా ఉన్నాయి, ఈజీగా మేక్ చేయొచ్చు. సో ప్రెసెంట్ అయితే మనకి రాఖీ ఫెస్టివల్ కూడా వస్తుంది కాబట్టి ఈ వీకెండ్ అందరూ కూడా రాఖీస్ చేసి చాట్ లో కూడా పెట్టాలి. ముందుగానే రాఖీస్ అందరూ కూడా ప్రిపేర్ చేసియండి. అండ్ చేస్తున్న కొద్దీ మీకు ఏవైనా డౌట్స్ వస్తాయండి, డౌట్స్ వస్తే మనకి చాట్ లో అడగండి, మేడం అండ్ నేను కూడా రిప్లై ఇస్తూ ఉంటాము. అండ్ ఈ రోజు జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. మండే రోజు మీకు సర్టిఫికేట్ అనేది అప్డేట్ అవుతుంది. ఫ్రీ గురుకుల్ యాప్ లోకి వెళ్ళి కస్టమైజ్డ్ హ్యాండ్ మేడ్ రాఖీస్ లోకి వెళ్తే అక్కడ డౌన్లోడ్ సర్టిఫికేట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇదంతా కూడా మనకి రికార్డింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి లింక్ అనేది చాట్ లో ప్రొవైడ్ చేస్తామండి. మండే రోజు మీరు ఎప్పుడైనా చూడొచ్చు, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి కూడా షేర్ చేయొచ్చు. అండ్ ఈవినింగ్ అయితే ఇంకో మంచి వర్క్ షాప్ కూడా ఉందండి, మనకి చాక్లెట్స్ ప్రిపరేషన్ కూడా ఉంటుంది, దానికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ రేపు కూడా మంచి బ్యాగ్స్ వర్క్ షాప్ కూడా
కూడా ఉంది. అండ్ మేడం అయితే చెప్పారు కదండీ! ఫెల్ టాయ్స్ క్లాస్ చాలా నీట్‌గా ఉంటుంది. మనకి అవి వాషబుల్ చేసుకోవచ్చు. అండ్ యూజ్ అండ్ త్రోలో కాకుంటారా మనం నీట్‌గా మళ్ళీ రిపీటెడ్‌గా యూజ్ చేసుకుంటూ ఉండొచ్చండి. పిల్లలందరికీ, పెద్దవాళ్ళకి కూడా టాయ్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా! సో, ఈజీగా చేసుకోవచ్చండి. ఒక్కసారి జాయిన్ అవ్వండి. అండ్ మెటీరియల్ గురించి అయితే మనకి క్లాసెస్ రిలీజ్ చేసిన వెంటనే అక్కడ మెటీరియల్ లిస్ట్ కూడా ఇస్తారు. ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా మనకి క్లాస్‌లో ప్రొవైడ్ చేస్తారండి. స్టార్టింగ్ 1 వీక్ అయితే మనకందరికీ టైం ఉంటుంది కదా! అక్కడ చూడొచ్చు. సో, ఇంకా మీరు ఏదైనా సరే అప్డేట్ కావాలి అంటే మన చాట్‌లో పెట్టండి. మేము యాస్ సూన్ యాస్ పాసిబుల్‌గా తొందరగా తీసుకురావడానికి టైం చేస్తానండి. అండ్ టైం కూడా అయిపోయింది మ్యామ్ అందు గురించి. ఓకే మ్యామ్. ఇవాళ కరెక్ట్ గా 1 వరకు అయిపోయింది. యెస్. టైమే యెస్. మిగిలింది. థాంక్ ఓకేనండి. యూ సో బాయ్ మచ్. బాయ్ అందరికి. ఓకే మ్యామ్. థాంక్ యూ తప్పకుండా మ్యామ్. నెక్స్ట్ మా థాంక్ యూ ఫెల్ట్ ఆల్. టాయ్స్ క్లాస్‌లో చూస్తానని నమ్ముతున్నాను మీ అందరిని. ఓకేనా? ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళందరిని. ష్యూర్ ఓకే మ్యామ్. దెన్ బాయ్. బాయ్ బై. లలిత గారు. థాంక్ యూ. బాగా హోస్ట్ మ్యామ్. చేశారు. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ థాంక్ ఆల్. యూ. రిజిస్ట్రేషన్ తొందరగా ఎన్రోల్ చేసుకోండి. 25th నుంచి స్టార్ట్ అయిపోతాయి. బాయ్. సీ యూ ఆల్. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్. జై భారత్.